కుందామా. ఓకే, రంగనాథ్పురి ప్రభు బృందావన్ వెళ్ళారు. ఆ, ప్రభు రాలేరు అనుకుంటా ఇంకా. రేపు కూడా మరి ట్రావెల్లో ఉంటారు ఏమో తెలియదు. రేపటి సంగతి చూద్దాము. ఇవాళ అయితే రాలేకపోతున్నారు. సో మనం ప్రయాస చేసుకొని స్టార్ట్. My respectful and humble obeisances at the lotus feet of Sri Radha Madan Mohan, and my respectful obeisances at the lotus feet of His Grace Radha Krishna Prabhuji, His Grace Raghunath Puri Das Prabhuji, His Grace Govardhan Girvar Das Prabhuji, and all the devotees assembled here. ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मीलितमेन तस्मै श्रीगुरवे नमः। नमां विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयपताक स्वामी नीति नामिने नमः आचार्यपदाय नितये कृपाप्रदायिने गौरगादामदाय नगरग्रामतारिणे नमां विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी नीति नामिने नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय, गौर निताई की जय, नरसिंहदेव भगवान की जय, नीताई गौर सीतानाथ प्रेमानंदे हरि हरे। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वर। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। ఇవాళ శ్రీల ప్రభుపాద డిసపియరెన్స్ డే మనకందరికి తెలుసు. ఇప్పుడు మనం ఇలా కూర్చొని చర్చించుకుంటున్నాము అంటే అది ఎవరి కృప అంతా? ప్రభుపాదుల వారి వారి దయ. సో మనం ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య శ్రీల ప్రభుపాద, ఆయనకి మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఆయనే మనందరికి కూడా గురువు అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే మనందరి కోసం భగవద్గీత, భాగవతం, ఇప్పుడు మనం ఇవాళ చదువుకుంటున్న చైతన్య చరితామృత, ఇవన్నీ కూడా ఆయన ట్రాన్స్లేట్ చేసి మన కోసం ఇచ్చారు. అన్ని భాషల్లోనూ ట్రాన్స్లేట్ చేసి ఇప్పుడు వరల్డ్ వైడ్ గా ఏ లాంగ్వేజ్ లో అయినా మనకి భగవద్గీత అవి దొరుకుతాయి. అయితే ఇప్పుడు అంతకుముందు మనం కృష్ణ కాన్షియస్ లోకి రాకముందు మనందరం ఎట్లా ఉండేవాళ్ళం మనకు తెలియదు. అసలు భగవద్గీత అంటే ఏమిటో తెలియదు, భాగవతం మనం చదవచ్చా చదవకూడదా అని తెలియదు. మనం ఇక్కడ కృష్ణ కాన్షియస్ లోకి వచ్చిన తర్వాత మన ఆచార్యని మనం కృప మూలంగా మనం రాగలిగాము. మనం ఇందులో చెప్తాం చైతన్య చరితామృతలో ఒక శ్లోకం ఏంటి? బ్రహ్మాండే భ్రమితే కోని భాగ్యవాన్ జీవ భాగ్యవాన జీవ గురు కృష్ణ కృపా పాయే భక్తిలత బీజ. సో ఏంటంటే మనకి గురువు యొక్క కృప మూలంగానే మనకి ఆ భక్తిలత అనే బీజం మనలోకి వచ్చింది. సో అదంతా శ్రీల ప్రభుపాద కృపగానే మనందరం భావించాలి. అయితే నాకు తెలిసిన ఒక 2 ఇన్సిడెంట్స్ చెప్తాను, చెప్పి మనం చైతన్య చరితామృత చదువుకుందాం. శ్రీల ప్రభుపాద ఎట్లా అంటే అందరితోటి ఎలా ఉండేవారు అంటే ప్రతి వాళ్ళని, ఎవరిని కష్టపెట్టకుండా ప్రతి వాళ్ళని సర్వీస్ లో ఇన్వాల్వ్ చేస్తూ ఉండేవారు. ఇంకా ఏంటంటే ఆ వేరే వేరే దేశాల్లో ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళ సర్వీస్ లోకి వస్తున్నారు చేస్తున్నారు అంటే వాళ్ళకి లెటర్స్ ద్వారా, ఫోన్ల ద్వారా కూడా ఇనిషియేషన్ ఇచ్చి వాళ్ళందరినీ భక్తులుగా తయారు చేశారు. మనకు తెలుసు ఆయన ఏ ఏజ్ లో వెళ్ళి యుఎస్ వెళ్ళి అక్కడ ఉండి ఆ హిప్పీస్ ని వాళ్ళందరినీ కూడా ఎంత మార్చేశారు, వాళ్ళందరినీ కూడా భక్తులుగా మార్చారు. అసలు వాళ్ళకి కృష్ణ అంటే ఏంటి తెలీదు, ఏమీ తెలీదు. అలాంటి వాళ్ళందరినీ శుద్ధ భక్తులుగా చేశారు. ఇప్పుడు మనం చూడండి వరల్డ్ వైడ్ గా ఎంత మంది ఉన్నారని. మాయాపూర్ వెళ్ళామంటే ఎన్నెన్ని కంట్రీస్ నుంచి ఎంతమంది భక్తులు వస్తూ ఉంటారు. సో అట్లాగా అందరినీ తయారు చేశారు అనమాట. అయితే ఇది ఒక్క రోజులో అయిన పని కాదు. ప్రభుపాద కూడా చాలా కష్టపడ్డారు అలా వీళ్ళందరినీ తీసుకోవడానికి, అంటే భక్తిలోకి తీసుకురావడానికి, చేయడానికి కూడా ఆయన చాలా కష్టపడ్డారు అనమాట. ఇక్కడి నుంచి వెళ్ళడానికి ప్లేస్ తెలీదు, ఇంకా ఎవరు ఉంటారో తెలియదు, ఎవరు తెలియని వాళ్ళు ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళి ప్రభుపాద ఉండేవాడు. ఒకప్పుడైతే కొన్ని రోజులు స్టార్టింగ్ లో వెళ్ళినప్పుడైతే ఎట్లా అడ్జస్ట్ అయిపోయేవారంటే ఒక అగర్వాల్ అనే ఫ్యామిలీ వాళ్ళ దగ్గరికి వెళ్ళారనమాట. వాళ్ళ ఇంట్లో అన్ని రకాలు తింటూ ఉంటారు, చేస్తూ ఉంటారు. పాపం అదే ఫ్రిడ్జ్ లో ఒక అరలో వాళ్ళ కిందంతా నాన్ వెజ్ అవన్నీ పెట్టుకుంటే పర్వాలేదు అని చెప్పేసి ఆయన పైన పెట్టుకొని తన ఫుడ్ అవి పైన పెట్టుకునేవారట.
ఒక క్యారేజ్ ఒకటి ఉండేది. ఆ అదే కుక్కర్ ఉండేది. ఆ కుక్కర్‌లో ఇత్తడిది. ఆ కుక్కర్‌లో ప్రసాదం చేసేవాళ్ళట. ఇంకా ఈయన చేసి వాళ్ళందరికీ కూడా పెట్టేవారట శ్రీల ప్రభుపాద గూడా. అలాగా చాలా కష్టపడి పైసలు లేకుండా చేతిలో ఉంటూ వెళ్ళి ప్రభుపాద ఈ మిషన్ ఏదైతే ఉందో కృష్ణ కాన్షియస్ మిషన్ అనేది ముందుకు తీసుకెళ్లారనమాట. ఇంకా ఇంకా ఒక ఇన్సిడెంట్ చెప్పాలంటే ప్రభుపాద ఎంత బాగా వంట చేస్తారు కదా! ఆ వంట చేస్తూ వీళ్ళందరికీ గూడా నేర్పించారట. ఒకరోజు ఒక మాతాజీ ఏం చేసిందట, వంట చేస్తూ ఉందట. ప్రభుపాద ఏం చేశారట, వచ్చి అక్కడ తినాలనుకున్నారట. అది బావుందని చెప్పి ఒకటి టేస్ట్ చూసేప్పటికి బావుందని తింటూ ఉన్నారట. తింటూ ఉంటే అక్కడ మాతాజీ చేస్తున్న మాతాజీ అనిందిట, "ప్రభుపాద ఇవి నువ్వు ట్రావెల్ చేస్తావు గదా! అందుకని నేను ప్యాక్ చేయడానికని నేను చేస్తున్నాను. అలా తినేస్తున్నావేంటి ఉండని" అనంటే, "కాదు ఇవి చాలా బావున్నాయి. నాకు నచ్చింది టేస్ట్" అని. అప్పుడు ఆవిడ అనుకుందిట, ఓహ్! నేను చేసిన వంట శ్రీల ప్రభుపాదకి చాలా బాగా నచ్చిందనమాట. అంటే నా వంటని ఇంత మెచ్చుకున్నారు కాబట్టి అలా తింటున్నారు అని జెప్పి. వెంటనే అడిగిందిట ఆవిడ. "బెస్ట్ కుక్ ఎవరు శ్రీల ప్రభుపాద నీకు ఎవరంటే ఎవరు వంట చేస్తే నీకిష్టము?" అని చెప్పేసంటే, "నేనే బెస్ట్ కుక్‌ని" అన్నారట ప్రభుపాద. అంటే నేను చేసే వంటంటేనే నాకిష్టము అని జెప్పి చెప్తున్నారట. సో, అట్లాగా క అంటే చెప్తూ ఏంటంటే, ఇప్పుడు ఈవిడ్ని పొగిడితే గనక మిగతా వాళ్ళు చేసేవాళ్ళు కూడా వాళ్ళు బాధపడతారు గదా! అందుకని వీళ్ళందరికీ నేర్పించుకుంది కూడా ప్రభుపాదే అన్నమాట. సో, అట్లా చెప్తూ ఉన్నారట. అలాగా ప్రతి వాళ్ళకి ప్రతి వాళ్ళకి అలా చేసేవాళ్ళట. అలాగే ఒక మాతాజీ ఉన్నారట. ఆవిడ ప్రెగ్నెంట్ ఉన్నారట. అయితే ఇక్కడ గ్లాస్‌లో పాలేంటి ఒకటే గ్లాస్ పాలున్నాయట. రోజు రాత్రి పూట పడుకునేటప్పుడు ప్రభుపాద పాలు తాగి పడుకుంటారనమాట. అయితే అక్కడ ఉన్న వాళ్ళలో మాతాజీ ఒక ఆవిడ ఉన్నారు కదా! ఇంకా ఆవిడకి ఇవ్వాలి. తనకి ముఖ్యం కదా! అందుకని ప్రభుపాద చెప్పారట. నాకు లేకపోయినా పర్వాలేదు ముందు వెళ్లి ఆవిడకి ఇవ్వండి. ఆ మాతాజీకి ఇవ్వండి అని. ఎందుకంటే మిగతా తను సాక్రిఫైస్ చేసి ఆ ఏజ్‌లో కూడా తను సాక్రిఫైస్ చేస్తూ తన డివోటీస్‌కి వాళ్ళందరికీ ఎంత జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు అని కూడా మనకి ఇక్కడ అర్థమవుతుందనమాట. అలాగే ఒకసారి వీళ్ళు హిప్పీస్ వాళ్ళందరూ ఉండేవాళ్ళు కదా! వాళ్ళందరూ ఒకతను వచ్చేసి గంతులేస్తూ ఇట్లా చేస్తూ ఉన్నారట. చేస్తూ ఉంటే "వదిలిపెట్టేసేయండి" అన్నాడు. తర్వాత అతనే ఉండి తర్వాత మళ్ళీ కొంచెం కొంచెంగా మారి అతను కూడా భక్తుడయిపోయినారని. ఇంకొకసారి ఇంకేంటంటే ఒక భక్తుడొచ్చి అంటాడట, "నేనే దేవుడిని, నేనే కృష్ణుడిని" ఇది అని అంటారట. అయితే ఎందుకు ఊరికనే ఇలా చెప్తున్నారు ఇది అనంటే, ఆహా! అలాగా అయితే ఒక పని చేయమని చెప్పి ఒక శిష్యుడిని పిలిచి చెప్పారట. అతనికి ఒక గ్లాస్‌లో నీళ్లు తీసుకొనొచ్చి ఇవ్వండి. మామూలుగా ఇక్కడ టంబ్లర్‌లో ఉంటుంది గదా! గ్లాస్‌లో నీళ్లు తీసుకొనొచ్చి అవి పట్టుకోమని జెప్పారట. అయితే పట్టుకొని నుంచున్నాడట. ఎంతసేపటికి ప్రభుపాద చెప్పట్లేదట. చాలు ఇంకా ఆపేసేయ్ అని చెప్పట్లేదట. అయితే అతనికి ఈ చేతిలో పట్టుకొని కాసేపు ఈ చేతిలో పట్టుకొని అలా చేస్తున్నాడట. చేస్తూ ఉంటే ప్రభుపాద అన్న ఏ ప్రభుపాద చెప్పు స్వామీజీ నువ్వు ఎంతసేపటికి తీయమని చెప్పట్లేదు. ఎంతసేపు ఎంతసేపు పట్టుకొని నుంచోవాలి అని. అప్పుడు అన్నాడట ప్రభుపాద, కృష్ణుడు 6 ఏళ్ల పిల్లాడప్పుడు గోవర్ధనగిరిని చిన్న వేలు మీద ఎత్తి పట్టుకొనున్నారు. నువ్వు ఒక గంట సేపు గ్లాస్ పట్టుకోలేకపోతున్నావు. నువ్వు కృష్ణుడు ఎట్లా అవుతారు అని చెప్పి. అలాగా తన భక్తులందరికీ ఎవరెవరైతే ఉన్నారో డివోటీస్ అందరికీ గూడా ప్రభుపాద అట్లాంటి విషయాలన్నీ నేర్పించి వాళ్ళని స్వయంగా భక్తుల్ని చేశారనమాట. అలాగ చేస్తూ వీళ్ళందరినీ కూడా తీసుకొనొచ్చారని. అయితే ఇంకా ఏం చెప్తారంటే శ్రీల ప్రభుపాద తన లాస్ట్ టైమ్‌లో ఆయనకి ఎడ్ల బండి మీద ఎక్కాలని కోరికుండేదిట. కానీ ఆయన ఎట్లా ఉన్నారంటే మంచం మించి లేవలేని పరిస్థితిలో గూడా అట్లా ఉండేవారట. వాళ్ళు ఎడ్ల బండి అవన్నీ తయారు చేశారట. 2 గ్రూపుల్లాగా ఉండి ఒకాయన అన్నారట, "మనం ప్రభుపాదాన్ని తీసుకొనెళ్దాం" అంటే మిగతా వాళ్ళన్నారట, బృందావనంలో అక్కడ ఉన్న ఈ అదురులకి వాటికి రోడ్డు సరిగా లేదు గదా! ఆయనకి ప్రాబ్లమ్ అవుతుంది వద్దు అని. అయినా సరే మీకు ఎట్లా ఇష్టమైతే అట్లాగే చేద్దాము అని జెప్పి. రోజు ఆయనకి ఎప్పుడు వీలైతే అప్పుడు కృష్ణ బుక్ తీసుకొని చదివిగిచ్చుకుంటూ ఉండేవాళ్ళట. ఒక మన ఒక గురువులు చెప్తారనమాట. అక్కడ భక్తిచారు మహారాజ్ అని వీళ్ళందరూ గూడా శ్రీల ప్రభుపాద డిసైబుల్స్ అన్నమాట. గిరిరాజ్ స్వామి మహారాజ్ అని ఒక ఆయనున్నారు. ఆయన చెప్తున్నారనమాట. ఎప్పుడైనా సరే ప్రభుపాదకి ఈ ఇవన్నీ ఆయన టిక్‌టాక్ ఫోన్‌లో అన్నీ రికార్డ్ చేసి పెట్టి ఉండేవారు గదా! అప్పుడు చెప్పినప్పుడు వింటూ ఉండేవారట. ఎప్పుడైతే ఈ 10థ్ క్యాంటో దానిలో పిక్చర్స్ అవన్నీ దానిలో బుక్‌లో పబ్లిష్ చేయడానికి అవన్నీ వచ్చినప్పుడు ఆ పిక్చర్స్ అన్నీ చూస్తే ప్రభుపాద చూసి చాలా ఆనందించి ఒక్కొక్కప్పుడు ఆయన కళ్ళల్లో నీళ్లొచ్చేసేవిట. అలా ఏంటంటే కృష్ణుడిని ఆయన స్వయంగా అట్లాగా చూడాలి చేసుకొని తను ఉన్నారంటే నిజంగానే ఆయన భగవంతుని యొక్క శక్త్యావేశ అవతారం అని అంటాం కదా! భగవంతుడు ఎప్పుడైనా సరే తను తను వస్తారు. లేకపోతే తన రిప్రజెంటేటివ్‌ని పంపిస్తారు. లేకపోతే ఆ శక్తిని అలా వాళ్ళల్లో పంపించి
వాళ్ళని అలాగా భక్తి ప్రచారం చేయడానికి పంపిస్తారనమాట. ఇలా శ్రీల ప్రభుపాద తను ఆ కొంత టైంలోనే మొత్తం 108 టెంపుల్స్ కట్టి, మామూలుగా మనం ఎప్పుడు చెప్పుకుంటాం ఇలా వెళ్ళారు, ఆ జలదూత్ మీద వెళ్ళారు అని. కానీ శ్రీల ప్రభుపాద లీలామృతం అవి చదివితే అవే ఒక సెట్ లాగా ఉన్నాయి. త్రీ పేజెస్, త్రీ బుక్స్ లాగా ఉన్నాయి. అవి చదివామంటే నిజంగా మనకి ప్రభుపాద గురించి తెలుస్తుంది. అది కాకుండా ఇంకొకటి కండెన్స్ బుక్ ఒకటి చిన్నది ఉంది ప్రభుపాద అని. అది కూడా మనం చదవచ్చు. చదివితే గనక ఆయన గురించి మనం చాలా విషయాలు మనం నేర్చుకుంటాం అన్నమాట. ఇలాగా ఆయన మనకి భక్తి అనేది ఎలా చెయ్యాలి, కృష్ణుని గురించి మనకందరికీ నేర్పించారు కూడా. ఇది చిన్న విషయం, అసలు కృష్ణ బుక్ మనం స్టార్ట్ చేస్తుంటే కూడా అందులో ఉంటుందన్నమాట. అయితే ఆ ఆయన ఈ, వేరే పాశ్చాత్య దేశాలకి వెళ్ళినప్పుడు ఆ కృష్ణ బుక్ తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అడిగారట, ఇక్కడ ఇక్కడ ఉన్న అతను ఎవరు, ఇంత అందంగా ఉన్నాడు ఇది అని చెప్పేసి అడిగేవాళ్ళట. ఆ అంటే కృష్ణ బుక్ లో స్టార్టింగ్ లో ప్రిఫేస్ అవి ఉంటాయి చూసారా, అందులో ఉంటుంది. అడిగితే చెప్తారట ప్రభుపాద ఈయన కృష్ణ అని వాళ్ళకి కృష్ణుడి గురించి చెప్తారట. అక్కడ ఆథర్ ఎవరైతే ఉన్నారో, అంటే ఆ బుక్ ని ఇంగ్లీష్ లో రాసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారో, అంటే ప్రభుపాద రాసిన దాన్ని పబ్లిష్ చేస్తారు కదా, అక్కడ వాళ్ళు చెప్తున్నారు అనమాట వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వాటన్నిటి గురించి చెప్తున్నారు. ఆల్రెడీ కృష్ణ బుక్ చదువుతున్నారు చాలా మంది. సో అది 10th క్యాంటోది అందులో ఫస్ట్ కృష్ణ బుక్ లాగా రాశారనమాట. సో ఇలాగా మనం శ్రీల ప్రభుపాద గురించి మనం గుర్తు చేసుకుంటూ, ఆయన ఆశీర్వాదం మనకి ఎప్పుడూ ఉండాలి. ఆయన రచించిన పుస్తకాలు మనం ఫస్ట్ భగవద్గీత మనం అర్థం చేసుకోవాలి. తర్వాత భాగవతము, చైతన్య చరితామృత చదువుతూ భక్తి అనేది ఎలా చేయాలి అని, కృష్ణుని కరెక్ట్ వేలో మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఆయన ఎలా చెప్పారో దాన్ని మనం యాజ్ ఇట్ ఈజ్ గా అర్థం చేసుకొని మనం భక్తిలో మనం ముందుకు వెళ్ళాలి అని నేను కూడా అందరినీ కోరుకుంటున్నా. అలా ప్రభుపాద యొక్క ఆశీర్వాదం మనందరి మీద ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. సో మనం ఇవాళ చైతన్య చరితామృత చదువుకుందాము. లాస్ట్ వీక్ ఎక్కడి వరకు చదువుకునే మన గుర్తుందా ఎవరికన్నా? ఇప్పుడు మాకు అంత్యలీల అంత్యలీలలో ఎన్నోది మాతాజీ గుర్తులేదు. నేను అదే అడుగుతున్నా, ఎక్కడి వరకు చదువుకున్నామో అని నేను అడుగుతున్నా, మీరు నన్ను అడుగుతున్నారా? ఏ మాతాజీ ఎక్కడి నేను వరకు బుక్ ఇన్ని ఆ, రోజులు నాకు ఎక్కడి బుక్ వరకు లేకుండే కదా చదివాము? మాతాజీ, ఒక్క బుక్ నిమిషం లేదని అండి, అడిగిన మాతాజీ, సారీ ఏమన్నా. ఒక్క నిమిషం హరే కృష్ణ మాతాజీ. మాతాజీ. 47 వరకు చదివాం మాతాజీ. ఆ, ఏ ఏం చదువుకున్నాం కూడా గుర్తుందా కొంచెం ఎవరికన్నా? ఒక 3-4 పాయింట్స్. రామానంద రామానంద రాయ్ వచ్చేసి వాత్సల్య ప్రేమ భావం గురించి చెప్తారు మాతాజీ. అండ్ స్వరూప దామోదర్ దాస్ ఏమో మాధుర్య రస భావం గురించి చెప్తారు మాతాజీ. ఫస్ట్ మనకి అద్వైతాచార్య, తర్వాత నిత్యానంద ప్రభు, తర్వాత ఆ, నిత్యానంద ప్రభు, తర్వాత రామానంద రాయ్, సర్వభౌమ భట్టాచార్య, తర్వాత రామానంద రాయ్ గారు, తర్వాత స్వరూప్ దామోదర్ దాస్ గారు. ఈయన సర్వభౌమ భట్టాచార్య గారు వచ్చేసి 5 తత్వాల కోసం చెప్తారు. అండ్ ఇది స్వరూప్ దామోదర్ దాస్ వచ్చేసి ఆయన మాధుర్య ప్రేమ కోసం చెప్తారు. సూపర్ మాతాజీ, కరెక్ట్ చెప్పారు మీరు. ఇక్కడ ఇవన్నీ చెప్పుతూ మనం ఉద్ధవుడి గురించి చెప్పాము. ఇంకా ఉద్ధవుడు ఎలా వెళ్ళి చెప్పారు, ఎవరు చెప్పారు? ఉద్ధవుడి గురించి చెప్తూ దాన్ని ఐశ్వర్య జ్ఞానం కాకుండా ఇక్కడ వీళ్ళ దగ్గర ఏ భావం ఉంటుందని చెప్పాము? విశుద్ధ ప్రేమ యొక్క లక్షణాల గురించి చెప్పాము. వాళ్ళు దాన్ని ఏమన్నాము? కేవల భక్తి. ఐశ్వర్య భావం ఉండదు వాళ్ళ దగ్గర. ఎవరు? భగవంతుని యొక్క బృందావనంలో ఉన్న వాళ్ళ దగ్గర కేవల భక్తి మాత్రమే ఉంటుంది, ఐశ్వర్య భావం ఉండదని. వాళ్ళు భగవంతుడికి ఇన్ని ఐశ్వర్యాలు ఉన్నాయి అని అన్నా కూడా వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయరనమాట. యశోదమ్మ ఏం చేసింది, నోట్లో భవన భాండాలన్నీ చూపించారు, అయినా సరే చూసిందే అయిపోయింది, మళ్ళీ తన కొడుకుగానే మళ్ళీ ఆవిడ ఇచ్చేస్తుంది. ఈ విషయాలన్నీ స్వరూప్ దామోదర్ చెప్పారనమాట. ఉద్ధవుడు ఒకరోజు అంటే వాళ్ళందరికీ చెప్పి స్వావలంబన అంటారు కదా, అంటే వాళ్ళందరూ బాధపడుతున్నారు కదా, మీరందరూ బాధపడకండి కృష్ణ వస్తారు అని చెప్పడానికి అని చెప్పి వెళ్ళి ఆయన ఏం చేశారు, వాళ్ళు అక్కడ ఉండి బృందావనంలో ఉండి వాళ్ళ మనస్తత్వం తెలుసుకొని అంతా తెలుసుకొని ఒక 11 నెలలు అక్కడే ఉండిపోయినారనమాట. అవన్నీ వాళ్ళ గురించి వింటూ తర్వాత ఏమనుకుంటారు, నేను బృందావనంలో
ఒక చెట్టుగానో ఒక లతగానో ఒక తీగగానో పుట్టాలి. ఎందుకు అంటే అక్కడ వాటి మీద ఈ గోపికలందరూ నడుస్తూ ఉన్నారు కదా, వాళ్ళ పాదధూళి నా మీద పడుతుంది కాబట్టి నేను బృందావనంలో ఒక గడ్డిపోచగానో ఆకుగానో లతగానో పుట్టాలని కోరుకుంటున్నానని చెప్పేసి ఉద్ధవుడు అంటాడనమాట. సో తర్వాత మనం 48 ఇదే గోపికలకి గోపికల యొక్క పాదధూళిగా నేను ఉండాలనుకుంటున్నాను అని చెప్పేసి వాళ్ళ ఆశీర్వాదం నాకు కావాలి, వాళ్ళు తొక్కుతారు కాబట్టి అని. ఇది శ్రీమద్ భాగవతంలో శ్లోకం చెప్పుకున్నాము 48. ఇప్పుడు హరిదాస్ ఠాకూర్ గురించి చెప్తున్నాం. హరిదాస్ ఠాకూర్ 6వ ఆయన. ఓకే, 6వ ఆయన అన్నమాట. ఏం చెప్తున్నా చూద్దాం. హరిదాస ఠాకూర మహాభాగవత ప్రధాన ప్రతిదిన లయతేహ తిన లక్షణమా. హరిదాస ఠాకూర మహాభాగవత ప్రధాన ప్రతిదిన లయ లయ దేహ తినల లక్షణమా. చదవండి. నామాచారుడైన హరిదాస ఠాకూరు మహాభాగవతులలో ప్రధానుడు. అతడు ప్రతిరోజు 3 లక్షల హరినామాలను జపిస్తాడు. హరే కృష్ణ. ఇప్పుడు 6వ ఆయన, ఇంకా ఈ 6వ ఆయన ఏం చెప్పారో చెప్తున్నారనమాట. చెప్తూ ఆయన ఏం చెప్పారట, 6 లక్షల నామాన్ని జపిస్తూ ఉండేవారట హరిదాస్ ఠాకూర్. అయితే ఏం చేస్తున్నారు చూడండి. నా మేరా మహిమా మీ తారా ఠాయి సేఖిలు తారా ప్రసాదే నా మేరా మహిమా జానేలు. హరిబోల్. నా మేరా మహిమామి తారా తారాటాయి శిఖలు నా తాని ప్రసాదే నా మేరా మహిమ జునీలు జానీలు. భగవన్నామ మహిమను నేను హరినామ ఠాకూరు నుండి విన్నాను. అతని కరుణ వల్లనే ఆ మహిమ నాకు అర్థమైంది. హరే కృష్ణ మాత. నేను భగవంతుని నామాన్ని హరిదాస్ ఠాకూర్ ద్వారానే నేను విన్నాను. ఆ నామం యొక్క మహిమలు కూడా నేను నేర్చుకున్నాను అని చెప్పేసి ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నారట. హరినామ చింతామణి గుర్తుందా మనకి? హరినామం Yes, ఏంటి, Mataji. ఎట్లా చెప్పాలి ఇది అని. సో ఆ హరినామాన్ని, భగవంతుడి నామాన్ని, పవిత్ర నామాన్ని, ఆ మహిమల గురించి నాకు హరిదాస్ ఠాకూరే చెప్పారు అని చెప్పి స్వయంగా మహాప్రభు చెప్తున్నారనమాట. ఆయన ఏంటిట, ఆచారరత్న ఆచార్య నిధి పండిత గదాధర జగదానంద దామోదర శంకర వక్రేశ్వర. చదువుతురా? ఆచార్య రత్న ఆచార్య నిధి పండిత దామోదర గదాధర జగదానంద దామోదర శంకర వక్రేశ్వర. వక్రేశ్వర కాశీశ్వర ముకుంద వాసుదేవ మురారి ఆరాయత భక్తగణ గౌడీ అవతారి. కాశీశ్వర ముకుంద వాసుదేవ మురారి ఆరాయత భక్తగణ గౌడీ అవతారి. కృష్ణ నామ ప్రేమ కైలా జగతే ప్రచార ఇహ సబర సంగే కృష్ణ భక్తి అమర. కృష్ణ నామ ప్రేమ కైలా జగతే ప్రచార ఇహ సబార సంగే కృష్ణ భక్తి అమర. హరే కృష్ణ మాతాజీ. ఆచార్య రత్న ఆచార్య నిధి గదాధర పండితుడు జగదానందుడు దామోదరుడు శంకరుడు వక్రేశ్వరుడు కాశీశ్వరుడు ముకుందుడు వాసుదేవుడు మురారి మున్నగు భక్తులందరూ కృష్ణనామ మహిమను కృష్ణ ప్రేమ విలువను అందరికీ ప్రచారం చేయడానికే బెంగాలులో అవతరించారు. కృష్ణ భక్తి అర్థాన్ని నేను వారి నుండి నేర్చుకున్నాను. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరి బోల్. మహాప్రభు ఏం చెప్తున్నారు చూడండి. మన హరిదాస్ ఠాకూర్ దగ్గర నుంచి మహిమని నేర్చుకున్నారట. వీళ్ళందరూ కూడా ఈ గదాధర పండితు జగదానందుడు శంకరుడు వీళ్ళందరూ కూడా మహాప్రభు దగ్గర ఉంటూ ఉంటారు కదా. వాళ్ళందరూ కూడా ఆ భక్తులట, బంగాలకు చెందిన భక్తులట. వీళ్ళందరూ ఆ పవిత్ర నామాన్ని, ఆ విలువని ఈయనకి మహాప్రభుకి బోధించారట. వాళ్ళందరి దగ్గర నుంచే నేను నేర్చుకున్నాను అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇప్పుడు మెయిన్ 6 చెప్పారు. 6 తర్వాత వీళ్ళందరి గురించి చెప్తున్నారు. బట్టేరా హృదయ దృఢ అభిమాన జాని భంగి కరి మహాప్రభు కహే తవాణి.
భట్టేరా హృదయే దృఢ అభిమాన జాని బండికరి మహాప్రభు కలేతవాని. హరే కృష్ణ మాతాజీ. వల్లభభట్టు హృదయము గర్వంతో నిండి ఉన్నదని తెలుసుకుని శ్రీ చైతన్య మహాప్రభు భక్తిని గురించి ఏ విధంగా తెలుసుకోవాలో సూచిస్తూ ఈ మాటలు పలికారు. హరే కృష్ణ. మనం ఆదిలీల చదువుకుంటున్నాం మార్నింగ్ పూట, మధ్యాహ్నం పూట. అందులో విన్న వాళ్ళైతే గుర్తుంటుంది. వాళ్ళకి ఏం చెప్పారు? హరినామం గురించి. బనారస్ లో ఉన్న వాళ్ళకందరికి హరినామం గురించి, గొప్పతనాన్ని గురించి చెప్పారనమాట. ఇక్కడ మహాప్రభు ఏం చెప్తున్నారు? ఈ వల్లభ భట్టికి అతనికి గర్వం అన్నమాట. అతని హృదయం గర్వంతో నిండిపోయింది. ఏంటంటే శ్రీమద్ భాగవతం గురించి కొంత ఏదో రాశాడట. అది తీసుకొచ్చి మహాప్రభుకి వినిపించాలని అనుకుంటున్నాడు అనమాట. మహాప్రభు ఏదైనా సరే వాళ్ళకి గర్వం ఉంది, ఇది ఉంది అంటే ముందే తెలుసుకొని ఉంటారనమాట. కాబట్టి ఈ హరిదాస్ ఇది వల్లభ భట్టికి ఏం చెప్తున్నారంటే, నాకు ఏమీ తెలీదు, నేను వాళ్ళందరి దగ్గర నుంచి నేర్చుకున్నాను అని చెప్పి చెప్తున్నారు. అదే మహాప్రభు తెలుసుకొని భక్తి గురించి ఎలా తెలుసుకోవాలి అంటే, ఎలా తెలుసుకోవాలి, ఎలా నేర్చుకోవాలి అనే విషయాన్ని మహాప్రభు ఇక్కడ చెప్తున్నారు అనమాట. అయితే వల్లభ భట్టుకి తనకి ఉన్న జ్ఞానం, ఏదైతే జ్ఞానం ఉందో దాని గురించి చాలా గర్వం ఉందన్నమాట. అది మహాప్రభు యొక్క స్థానాన్ని తెలుసుకోకుండా అతను మాట్లాడుతున్నాడు అని, భక్తి అంటే ఎలా ఉంటుంది అని తెలియజెప్పడానికి ఇక్కడ మహాప్రభు ఏం చేస్తున్నాడంటే ఈయనకి చెప్తూ తన అంటే తన మహాప్రభుతోటి ఎవరెవరు ఉన్నారు, అద్వైతాచార్యులు, నిత్యానంద ప్రభు, సార్వభౌమ భట్టాచార్య, రామానంద, వీళ్ళందరి పేర్లు చెప్తూ, హరిదాస్ ఠాకూర్, వీళ్ళందరి పేర్లు చెబుతూ ఇలా రకరకాలుగా భక్తులు ఉన్నారు, వాళ్ళందరి దగ్గర నుంచి ఒక్కొక్క విషయం నేను నేర్చుకున్నాను అని చెప్తున్నారు అనమాట. అలాగే స్వరూప్ దామోదర్ దగ్గర నుంచి నేర్చుకోవాలంటే, భాగవతం గురించి అర్థం తెలుసుకోవాలంటే ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలన్నమాట. సో ఏవైనా సరే గ్రంథాలు మనం చదువుతున్నాము అనంటే దాన్ని అందులో ఉన్న ఇది అర్థం చేసుకోవాలి, తత్వాన్ని గాని దానిలో ఉన్న డీప్ మీనింగ్ ఏదైతే ఉందో అది అర్థం చేసుకోవాలన్నమాట. ఎవరైనా సరే మనం చదువుతున్నాము, నాకు అన్ని అర్థమైపోయినాయి, నాకు అన్ని వచ్చేసినాయి, నేను అన్ని చదివేశాను అనుకుంటారు చూసారా, అది గర్వం అనిపించుకుంటుంది అని. ఎవరైనా సరే ఎప్పుడైనా సరే మనంతట మనం చదువుకొని ఈ గ్రంథాలు ఏమున్నాయో అవి చదువుకొని తెలుసుకోవడం చాలా కష్టమవుతుంది. కానీ మనం ఏం చేయాలట, ఒక గురువు ద్వారా మనము ఇవి అర్థం చేసుకోవాలి, చదువుకొని అర్థం చేసుకోవాలి అని. అప్పుడే మనము ఒక వైష్ణవుడిగా అనబడతాము, ఒక గురువుకి శిష్యుడిగాను, ఒక వైష్ణవుడికి దాసుడిగాను అనబడతామంట. నరోత్తమ దాస్ ఠాకూర్ చెప్తున్నారనమాట, చాడీయ వైష్ణవ సేవ నిస్తార పాయచి కేబాని. విశుద్ధ వైష్ణవుని శ్రద్ధగా సేవించకపోతేట మనకి ఇవన్నీ ఏమీ అర్థం కూడా కావు. అలాంటప్పుడు అర్థం కానప్పుడు మనం దివ్య పదమైన భగవంతుని పాదాలని మనం చేరుకోలేమని. కాబట్టి ప్రతి వాళ్ళు ఏంటంటే ఇవేమన్నా నేర్చుకోవాలి, చెయ్యాలంటే మన జీవితంలో ఒక గురువుని తప్పనిసరిగా మనం తీసుకోవాలని, ఆ గురువు ద్వారా మనము ప్రశ్నలతోటి అంటే వాళ్ళకి తెలుసా అని టెస్ట్ చేయడం కాకుండా మనం వాళ్ళ ద్వారా ప్రశ్నలు వేసి మనం నేర్చుకోవాలి అని చెప్తున్నారు. మనకి ఈ శ్లోకం కూడా తెలుసు కదా, భగవద్గీతలో తెలుసు కదా, మనం గురువు దగ్గరికి ఎట్లా వెళ్ళి ఎలా ప్రశ్నలు వేసి నేర్చుకోవాలి అని. తద్విద్య ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశంతే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శినః. సత్వదర్శినః. అందరికి తెలుసు చూసారా ఎంత బాగా చదువుతున్నారో. సో ఇట్లాగా దానికి అది అర్థం ఏంటంటే ఒక గురు పరంపరలో మనము ఏదన్నా నేర్చుకోవాలి అనే విషయాన్ని మనకి ఇక్కడ చైతన్య మహాప్రభు చెప్తున్నారనమాట. ఎవరికి చెప్తున్నారు? వల్లభ భట్టుకి చెబుతూ మనం ఎలా నేర్చుకోవాలి, చెయ్యాలి అనేది ఇక్కడ మనకి అర్థమయ్యేటట్టు చెప్తున్నారన్నమాట. నెక్స్ట్ శ్లోకం, అమి సే వైష్ణవ భక్తి సిద్ధాంత సబ జాని, అమి సే భాగవత అర్థ ఉత్తమ వఖాని. ఆమి సే వైష్ణవ భక్తి సిద్ధాంత సభజాని, ఆమి సే భాగవత అర్ధ ఉత్తమ వాకాని. వల్లభ భట్టు ఇలా అనుకునేవాడు, నేను వైష్ణవుడిని, వైష్ణవ సిద్ధాంతాన్ని నేర్చినందున భాగవత అర్థాన్ని అర్థం చేసుకొని చక్కగా వివరించగలను. అది అర్థమైందా? భాగవతాన్ని నేను వైష్ణవుణ్ణి అంటే హరిదాస్ ఠాకూర్ ఏం చెప్పారు, ఎవరైనా సరే హరే కృష్ణ మహామంత్రాన్ని ఒక్కసారి జపించినా సరే వాళ్ళు వైష్ణవులు అవుతారు అని చెప్తున్నారు అనమాట.
అయితే అలాగ చెప్పితే నేను వైష్ణవుణ్ణి అనుకుంటే అది మూర్ఖత్వమే అవుతుంది. మనం ఎంతవరకు వైష్ణవ ఎటికేట్స్ మనం ఫాలో అవుతూ ఉంటామో అప్పుడే మనల్ని వైష్ణవులు అనాలి. మనంతట మనం అనుకోకూడదనమాట. మన గురువులు మనల్ని చెప్పాలి కరెక్టా కాదా అని. కాబట్టి ఈ వైష్ణవ తత్వాన్ని అంతటిని నేను అర్థం చేసుకున్నాను. కాబట్టి శ్రీమద్ భాగవతాన్ని కూడా నేను చాలా బాగా అర్థం చేసుకున్నాను. నేను చెప్పేస్తాను. అంటే ఏదైనా మనం చదువుతున్నామా చేస్తున్నామా అంటే ఒక గురు ముఖత మనం నేర్చుకోవాలని ఇక్కడ మనకి డైరెక్ట్ గా శ్రీల మహాప్రభు చెప్తున్నారనమాట. కానీ వల్లభ భట్టి ఎలా ఆలోచిస్తున్నాడంటే నేను చదివేశాను కాబట్టి నాకు వైష్ణవ తత్వం తెలుసు, ఎందుకంటే నేను వైష్ణవుణ్ణి కాబట్టి నాకు భాగవతం బాగా అర్థమైపోయింది, నేను ఇప్పుడు వివరిస్తాను. పైగా ఎవరికి వివరిస్తారట? మహాప్రభుకి వివరిస్తారట. అంటే అహంకారం ఉంది కదా. సో అట్లాగా అనుకుంటున్నాడు అనమాట. భట్టేరా మనేతే ছিল দীর্ঘ গর্বা ప్రభురా వచన సుని సేహైలా ఖర్వా. హరి బోల్. భట్టేరామనే వచన చుని హైల కర్వ. ఈ గర్వము వల్లభట్టు మనసులో చాలా కాలంగా ఉండేది. కానీ చైతన్య మహాప్రభు మాటలు విన్న తర్వాత అతని గర్వము తుత్తునీయలైంది. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. అంటే తునకల అయిపోయింది అనమాట. అతనికి గర్వం ముందు ఇప్పుడు చెప్పినట్టుగా వైష్ణవుని నేను చదవగలను చెప్పగలను అన్న గర్వం ఉండేదన్నమాట. ఎప్పుడైతే మహాప్రభు ఈయన చెప్పిన విషయాలన్నీ విన్నారో అవి వినేటప్పటికీ అతని గర్వం నశించిపోయిందిట. प्रभुरा मुखे वैष्णवता सुनिया सबारा भट्टेरा इच्छा हैला तासा बारा देखी बारा. प्रभुरा वैष्णवता सुनिया सबारा भट्टेरा इच्छा हैला तासा बारा देखी बारा. శ్రీ చైతన్య మహాప్రభువు నుండి శ్రీ చైతన్య మహాప్రభు నోటి నుండి భక్తులందరి విశుద్ధ వైష్ణవతను విన్నప్పుడు వల్లభట్టుకు వారిని చూడాలని కోరిక వెంటనే కలిగింది. ఇప్పుడు ఎప్పుడైతే మహాప్రభు ఒక్కొక్కళ్ళ గురించి చెప్పారు కదా, నిత్యానంద ప్రభు చెప్పారు, అద్వైతాచార్య, రామానందరాయ్, వీళ్ళందరి గురించి చెప్పేటప్పటికి వాళ్ళందరి గురించి విన్నాక వాళ్ళందరినీ చూడాలన్న కోరిక అతనికి కలిగిందనమాట. ఎప్పుడన్నా మనం ఎవరి గురించి అన్నా చెప్తాం అనుకోండి, వాళ్ళు ఎలా ఉంటారో ఏంటో ఒకసారి చూడాలనిపిస్తుంది. సో వల్లభ భట్టుకు కూడా అలాగే అనిపించిందట. భట్టాక హే సభా వైష్ణవర హే కోన స్థానే కోనా ప్రకారే పాయిము ఇహా సబర దర్శనే. భట్టాక హే సభా వైష్ణవర హే కోన స్థానే కోనా ప్రకారే పాయిము ఇహా సబర దర్శనే. జయలక్ష్మి మాత చదవండి. అప్పుడు వల్లభ భట్టు ఈ వైష్ణవులందరూ ఎక్కడ ఉంటారు, వారి దర్శనం నాకు ఎట్లా కలుగుతుంది అని అడిగారు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. వల్లభ భట్టు చాలా ఎంతూజియాస్టిక్ గా ఉన్నారనమాట. వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు, ఎలా ఉంటారు, నాకు వాళ్ళందరినీ చూడాలని ఉంది, ఎలా దర్శనం కలుగుతుంది అని మహాప్రభుని అడుగుతాడు. మహాప్రభు కహే కేహా గౌడే కేహ దేశాంతారే సభా ఆసియా ఛే రథ యాత్ర देखी बारे. प्रभु कहे केहा गौड़े केहा देशांतारे सभा आसिया ಛే रथ यात्रा देखी बारे. శ్రీ చైతన్య మహాప్రభువు దానికి సమాధానం ఇస్తూ, వారిలో కొందరు బెంగాలులో ఉంటారు, మరికొందరు ఇతర ప్రాంతాలలో ఉంటారు, కానీ రథయాత్రోత్సవాన్ని చూడడానికి వారందరూ ఇక్కడికి వచ్చారు అని చెప్పసాగారు. హరే కృష్ణ. ఇందాక బంగాల్లో ఉండే వాళ్ళందరూ కొంచెం గదాధర్ పండిత్ వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు కదా, దామోదర్, వక్రేశ్వర్, వాళ్ళందరూ మురారి, వీళ్ళందరూ బంగాల్ వాళ్ళు అని చెప్పారు కదా, వాళ్ళందరూ కూడా బంగాల్లో ఉంటారు. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా అక్కడక్కడ ఉంటూ ఉంటారు అని. కానీ రథయాత్ర చూడడానికి వాళ్ళందరూ ఇక్కడికే వచ్చి ఉన్నారు అని చెప్పి. ఇహాయి రహేనా సబే వాసరాన స్థానే ఇహాయి పాయిబా తుమే సబర దర్శనే. ఇహాయి రహేనా సబే వాసరాన స్థానే ఇహాయి పాయిబా తుమే సబర దర్శనే.
హరే కృష్ణ ప్రస్తుతము ఉమ్, చదవండి చదవండి మాతాజీ. చదవండి ప్రస్తుతము మాతాజీ. వారందరూ ఉమ్, ప్రస్తుతం వారందరూ ఇక్కడే ఉన్నారు. నానా స్థానములలో వారి విడిది ఏర్పాటు చేయబడింది. ఇక్కడ వారందరూ దర్శనం నీకు కలుగుతుంది. ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తారు, 4 నెలలు వాళ్ళు ప్రయాణం చేసి అందరూ ఇక్కడ రాధరాత్రి చూడడానికి ఆ మనకి జగన్నాథ్ పురి వస్తారు కదా, అక్కడ మహాప్రభు తోటి మళ్ళీ 4 నెలలు ఉంటారు అనమాట. చాతుర్మాసం అవుతుంది, అక్కడ ఉంటారు, తర్వాత వెళ్ళిపోతారు. ఇప్పుడు వాళ్ళందరూ రథయాత్ర కోసం వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు కదా, వాళ్ళందరూ కొన్ని కొన్ని ప్లేస్లలో అక్కడ ఎక్కడ ఇక్కడ ఉన్నారు, వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి నువ్వు వాళ్ళందరినీ దర్శించుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. తబే బట్టా కాహే బహు వినయవచాన బహు దైన్యకారి ప్రభు రే కైలాని మంత్రాన. తబే భట్ట కహే అభే బహు భట్ట కహే వినయ బహు వచన వినయ వచన బహు బహు దైన్యకరి ప్రభురే దైన్యకరి కైల ప్రభురే నిమంత్రాన. చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. తర్వాత ఎంతో వినయంతో అణకువతో వల్లభభట్టు శ్రీ చైతన్య మహాప్రభువును తన ఇంటికి భోజనానికి పిలిచాడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. అప్పుడు మహాప్రభుని ఏం చేశారంటే చాలా వినయంగా మహాప్రభుని తన ఇంటికి భోజనానికి పిలిచారనమాట. ఎవరు? వల్లభ భట్టు. ఆరాధిన సభ వైష్ణవ ప్రభు స్థానే ఆయిలా సభ సనే మహాప్రభు పట్టే మిలం ఈలా. ఆరాధిన సభా వైష్ణవ ప్రభు స్థానే ఆయి ఆయిలా సభా సనే సనే మహాప్రభు పట్టే మిలాయిలా. మిలాయిలా. మరుసటి రోజు వైష్ణవులందరూ శ్రీ చైతన్య మహాప్రభు నివాసానికి వచ్చినప్పుడు భగవంతుడు వారందరికీ వల్లభ భట్టును పరిచయం చేశారు. అది ఆ రోజు ఏంటి, వాళ్ళ భట్టు మహాప్రభుని వాళ్ళ ఇంటికి భోజనానికి పిలిచారు. మహాప్రభు వెళ్ళొచ్చారు. నెక్స్ట్ రోజు ఏం చేశారంటే ఆ వైష్ణవులందరూ ఎవరెవరైతే ఉన్నారో, మహాప్రభు ఎవరి గురించి చెప్పారో వాళ్ళందరూ అక్కడికి వస్తారు కదా రథయాత్రకి, వాళ్ళందరినీ పిలిచి వల్లభ భట్లకి పరిచయం చేశారట. వైష్ణవేరా తేజ దేఖి బట్టేరా చమత్కారా తాసా బారే ఆగే బట్టా ఖాదోద్యాకారా. వైష్ణవేరా తేజ దేఖి బట్ట చమత్కార దాసా బారా ఆగే బట్టా ఖద్యోతాకార. వారి ముఖాల్లో తేజాన్ని చూసి అతడు ఆశ్చర్యపోయాడు. నిజానికి వారందరి మధ్య వల్లభ భట్టు మినుగురు పురుగులాగా కనిపించాడు. హరే కృష్ణ. మినుగురు పురుగు అంటే ఏంటి? ఆ రాత్రి చీకట్లో ఆకాశంలో చీకట్లో కాసేపు వెలుగుతూ ఉంటుంది అదే. సో ఆ వాళ్ళందరూ ఎంత తేజస్సుతో ఉన్నారట. ఇప్పుడు మహాప్రభు ఎవరెవరైతే గురించి చెప్పారో వాళ్ళందరినీ భక్తులందరూ వచ్చారు. వాళ్ళందరి మధ్యలో వాళ్ళందరూ మొహాలు ఎంత తేజస్సుతో వెలిగిపోతూ ఉన్నాయట. వాళ్ళందరి మధ్య ఈయన ఒక మినుగురు పురుగులాగా ఉన్నాడట. తబే బట్టా బాహు మహాప్రసాద అనాయిల గణ సహా మహాప్రభు రే భోజన కరాయిలా. తబే బట్టా బహు మహాప్రసాద అనాయిల గణ సహ మహాప్రభురే భోజన కరాయిల. అప్పుడు వల్లభ భట్టు చాలా జగన్నాథ మహాప్రసాదాన్ని తీసుకొని వచ్చి శ్రీ చైతన్య మహాప్రభువుకు ఆయన అనుయాయులకు తృప్తి తీరగా తినిపించాడు. హరే కృష్ణ. వల్లభ భట్టు ఏం చేశారు, వెళ్ళి జగన్నాథ ప్రసాదాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ మహాప్రభుకి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళందరికీ తృప్తిగా తినిపించారనమాట. పరమానంద పూరి సంగే సన్యాసిరగాన ఏకాదికే వైసే సభ కరితే భోజన. పరమానంద పూరి సంగే సన్యాసిరగాన ఏకాదికే వైసే సభ కరితే భోజన. హరే కృష్ణ మాతాజీ. పరమానంద పురి చదవండి ప్రభుజీ. పరమానంద పురి మున్నగు శ్రీ చైతన్యముల సన్యాసి గణము ఒక పక్కన కూర్చొని ప్రసాదన సేవనము చేశారు. అయితే పరమానంద పురి మిగతా కొంతమంది ఉన్నారు కదా చైతన్య మహాప్రభు తోటి ఒక పక్కన కూర్చొని వాళ్ళందరూ భోజనం చేస్తూ ఉన్నారు, ప్రసాదం స్వీకరిస్తున్నారు. అక్కడ తర్వాత ఇంకా ఏం చేస్తున్నారు, అద్వైత నిత్యానంద రాయ పార్శ్వే దూయి జన
मध्य महाप्रभु वसीला आगे पाछे भक्तगण अद्वैत अद्वैत नित्यानंद राय पार्श्वे हुई जान मध्य महाप्रभु वसीला आगे पाछे भक्तगण చదవండి మాతాజీ. శ్రీ చైతన్య మహాప్రభు భక్తుల మధ్యలో కూర్చున్నారు. అద్వైతాచార్యులు నిత్యానంద ప్రభు ఆయనకు చెరొక పక్క కూర్చున్నారు. మిగిలిన భక్తులు ఆయనకు ముందు వెనుకలలో ఆసీనులయ్యారు. హరే కృష్ణ. వాళ్ళు ప్రసాదం తీసుకునేటప్పుడు ఎలా కూర్చున్నారు చెప్తున్నారు. ఒక పక్కనేమో అద్వైతాచార్యులు కూర్చున్నారట, ఇంకో పక్కన నిత్యానంద ప్రభు కూర్చుంటే మిగిలిన భక్తులు మిగతా వైపు ఇటు అటు కూర్చున్నారట. కొంతమంది వెనకాల కూర్చొని ప్రసాదం సేవిస్తూ ఉన్నారనమాట. గౌడేర భక్తాయత కహితే న పారి అంగనే వసీల సభా హాయ సారి సారి గౌడేర భక్తాయత కహితే న పారి అంగనే వసీల సభా హాయ సారి సారి. నేను ప్రత్యేకమైన భక్తులు ప్రాంగణంలో బారులు తీరి కూర్చున్నారు. హరే కృష్ణ. మిగతా భక్తులందరూ బంగాల్ నుంచి వచ్చిన భక్తులందరూ కూడా లైన్ గా వరుసల్లో కూర్చొని ప్రసాదం తీసుకుంటూ ఉన్నారట. వీళ్ళందరికీ ఎవరు తీసుకొచ్చారు ప్రసాదం? వల్లభ్ భట్టు జగన్నాథ ప్రసాదం తీసుకొచ్చారు. ప్రభుర భక్త గణధకి భట్టేరా చమత్కార ప్రత్యేకే సబర పదే కైల నమస్కార. ప్రభుర భక్త గణ देखी बटेरा चमत्कार प्रत्येके सबर पदे कैला नमस्कार. హరే కృష్ణ మాతాజీ. శ్రీ చైతన్య మహాప్రభు వారి భక్త బృందాన్ని చూసినప్పుడు వల్లభ భట్టు ఆశ్చర్యచకితుడు అయ్యాడు. అతడు వారందరినీ పాదపద్మముల చెంత భక్తితో నమస్కరించాడు. హరే కృష్ణ మాత. అప్పుడు వాళ్ళందరినీ చూసి మహాప్రభు తోటి కూర్చొని ప్రసాదానికి కూర్చుని వీళ్ళందరినీ కూడా చూసి ఆశ్చర్యపోయి వాళ్ళందరికీ కూడా ప్రణామం చేశాడట వల్లభ భట్టు. స్వరూప జగదానంద కాశీశ్వర శంకర పరివేశన కరే ఆరా రాఘవ దామోదర. స్వరూప జగదానంద కాశీశ్వర శంకర పరివేశన కరే ఆరా రాఘవ దామోదర. స్వరూప దామోదరుడు జగదానందుడు కాశీశ్వరుడు శంకరుడు రాఘవ దామోదర పండితులతో పాటు ప్రసాదం వడ్డించే బాధ్యతను తీసుకున్నారు. వీళ్ళందరూ కూడా ప్రసాదం వడ్డించడానికి ఆ బాధ్యతలు తీసుకొని ప్రసాదం వడ్డిస్తున్నారట. మహాప్రసాద వల్లభ భట్ట బహు అనయిల ప్రభు సహా సన్యాసి గణ భోజన వసీలా. మహాప్రసాద వల్లభ భట్ట బహు అనయిల ప్రభు సహా సన్యాసి గణ భోజనే వసీలా. వల్లభ భట్టు చాలా జగన్నాథ మహాప్రసాదం తీసుకుని వచ్చాడు. ఆ విధంగా సన్యాసులందరూ మహాప్రభువుతో కలిసి భోజనానికి కూర్చున్నారు. హరే కృష్ణ. సో ఇట్లాగా వల్లభ భట్టు తీసుకొచ్చిన మహాప్రసాదం తీసుకొని వస్తే మహాప్రభుతో పాటు అక్కడ ఉన్న సన్యాసులందరూ కూడా ఏం చేస్తున్నారు? మహాప్రసాదాన్ని తీసుకుంటున్నారు అనమాట. తర్వాత ఏం చేస్తారు? ప్రసాద పాయ వైష్ణవ గణ వల్లే హరి 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 ధ్వని ఉఠే సభా బ్రహ్మాండ భారీ. ప్రసాద ప్రసాదాయ వైష్ణవగణ హరే హరి హరి ధ్వని ఉఠే సదా బ్రహ్మాండ భారీ. ప్రసాదాన్ని స్వీకరించి వైష్ణవులందరూ హరి హరి అనే పవిత్ర నామాలను జపించారు. హరి పవిత్ర నామం యొక్క ఉదయించే కంపనం మొత్తం విశ్వాన్ని నింపింది. హరే కృష్ణ. వాళ్ళందరూ ప్రసాదం తీసుకుంటే ఏం చేస్తారు? వైష్ణవులందరూ హరి హరి అని పెద్దగా అరుస్తూ ఉన్నారట. ఆ ధ్వని ఎట్లా ఉండదంటే బ్రహ్మాండం అంతా మారుమోగిపోతుందట హరినామం. మాలా చందన గువాక పాన అనేక అనిల సభ పూజ కరి భట్ట ఆనందిత హైలా. మాలా చందన గువాక
అనేక అనేక పూజా కరి భట్ట ఆనంద హరే కృష్ణ. వైష్ణవులందరూ భోజనాలు ముగించగానే వల్లభ భట్టు చాలా పూమాలలు, చందనము, సువాసన ద్రవ్యాలు, తాంబూలాలు తెప్పించాడు. అతడు వారందరినీ గౌరవంగా సేవించి పరమానందభరితుడయ్యాడు. థ్యాంక్ యూ. వైష్ణవులందరూ భోజనం చేసేసిన తర్వాత వాళ్ళందరికీ పూలమాలలు వేసి చందనాన్ని అద్ది, సుగంధ ద్రవ్యాలు, తాంబూలం అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇప్పించి వాళ్ళకి సేవ చేసినందుకు చాలా ఆనందపడ్డాడు అనమాట. ఇది ఏంటంటే ఒక వైష్ణవుల్ని మనం ఎలా సేవించుకోవాలి అనేది కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు. వాళ్ళందరికీ గంధము అలాంటివన్నీ ఇచ్చి, సుగంధ ద్రవ్యాలు ఇచ్చి, పూలమాల వేసి వాళ్ళకి కడుపు నిండుగా సంతుష్టిగా భోజనం ప్రసాదం తినిపించి వాళ్ళకి ఎక్క ఆశీర్వాదం తీసుకోవాలని కూడా చెప్తున్నారు అనమాట. రథయాత్రా దినే ప్రభు కీర్తన ఆరంభీలా పూర్వవత్సాత సంప్రదాయ పృథక కరిలా. రథయాత్ర దినే ప్రభు ఆరంభీలా పూర్వవత్సాత సంప్రదాయ పృథక కరిలా. హరే కృష్ణ. రథ యాత్రోత్సవం రోజు శ్రీ చైతన్య మహాప్రభు నామ సంకీర్తనం మొదలుపెట్టారు. పూర్వం చేసినట్లుగానే ఆయన భక్తులందరినీ 7 బృందములుగా విభజించారు. మహాప్రభు రథయాత్ర టైంకి ఏం చేస్తారంటే భక్తులందరినీ 7 బృందాలుగా, అంటే 7 పార్టీస్ గా డివైడ్ చేసేసి వాళ్ళందరినీ ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క పార్టీకి హెడ్ గా ఉంచి మహాప్రభు కూడా సంకీర్తన చేస్తూ ఉంటారనమాట. వాళ్ళందరూ కూడా చేస్తూ ఉంటారు. ఎవరెవరు ఏ పార్టీకి హెడ్స్ ఉన్నారు అని ఇక్కడ చెప్తున్నారు. అద్వైత నిత్యానంద హరిదాస వక్రేశ్వర శ్రీవాస రాఘవ పండిత గదాధర సాతా జన సాతా ఠాయి కరే ననతన హరి బోలా బలి ప్రభు కరే న భ్రమాణ. అద్వైత నిత్యానంద హరిదాస వక్రేశ్వర శ్రీవాస రాఘవ పండిత గదాధర సాతా జన సాతా ఠాయి కరే ననతన హరి బోలా బలి ప్రభు కరే న భ్రమాణ. అద్వైతుడు, నిత్యానందుడు, హరిదాసు ఠాకూరు, వక్రేశ్వరుడు, శ్రీవాసు ఠాకూరు, రాఘవ పండితుడు, గదాధర పండితుడు అనే 7 భక్తులు 7 బృందాలుగా ఏర్పడి నృత్యం చేయడం మొదలుపెట్టారు. శ్రీ చైతన్య మహాప్రభువు హరి బోల్ అని కీర్తిస్తూ ఒక బృందం నుండి వేరొక బృందానికి తిరగసాగారు. హరే కృష్ణ. ఇక్కడ అద్వైతాచార్య, నిత్యానంద ప్రభు, హరిదాస్ ఠాకూర్, వక్రేశ్వర్, శ్రీవాస్ ఠాకూర్, రాఘవ్ పండిత్, గదాధర్ పండిత్ వీళ్ళందరినీ 7 బృందాలుగా విభజించి వీళ్ళందరినీ వాటికి హెడ్స్ గా ఉన్నారనమాట. వీళ్ళందరూ ఒక్కొక్క టీం తోటి వెళ్ళి వాళ్ళు కీర్తన చేస్తూ నృత్యం చేస్తూ ఉంటే మహాప్రభు కాసేపు ఒక్కొక్క టీంలో వచ్చి వాళ్ళందరితోటి డాన్స్ చేస్తూ హరిబోల్ హరిబోల్ అని అరుస్తూ కీర్తన చేస్తున్నారట. 14 మాదాల బాజే ఉచ్చ సంకీర్తన ఏకా ఏకా నర్త కరే ప్రేమ భాసాయిలా భువన. 14 బాజే ఉచ్చ సంకీర్తన ఏకా ఏకా నర్త కేరా ప్రేమ భాసాయిలా భువన. హరే కృష్ణ. 14 మృదంగాలు బిగ్గరగా సామూహిక మంత్రోచ్చారణతో ప్రతిధ్వనించాయి మరియు ప్రతి బృందములో ఒక నర్తకి ఉంది. ఆమె ప్రేమతో నిండిన నృత్యము ప్రపంచాన్ని ముంచెత్తింది. హరే కృష్ణ. నర్తకి ఉంది కాదు, నర్తకుడి, నర్తించే వాళ్ళు అనమాట. ఆ మగవాళ్ళు అట్లాగా ఉంటారు కదా, వాళ్ళు ఒక బృందంలో ఒక నర్తకులు ఉన్నారనమాట. అంటే డాన్స్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చేస్తూ ఉంటే ఆ డాన్స్ ని మనం మిగతా వాళ్ళందరూ కూడా ఫాలో అవుతాం కదా. అలా చేస్తూ ఉంటే ఎట్లా ఉందిటంటే ప్రేమతో నృత్యం చేస్తూ మొత్తం జగత్తంతా ముంచేస్తుందిట, ప్రేమతోటి ముంచేస్తుందిట. వాళ్ళందరూ ఏంటి 14 మృదంగాలు వేసుకొని వాళ్ళందరూ వాయిస్తూ ఉంటేట ఆ సంకీర్తన ఎట్లా ఉందిటంటే గట్టిగా మోగిపోతూ ఈ విశ్వం అంతా దద్దరిల్లిపోయేటట్టుగా ఉందిట ఆ కీర్తనను. అది సో తర్వాత ఇట్లా దేఖి వల్లభ భట్ట భట్టేరా హైల చమత్కార ఆనందే విహ్వాలా నహి ఆపన సాంబాలా. వల్లభ భట్టేరా హైల చమత్కార ఆనందే విహ్వాలా నహి
చదవండి. ఇదంతా చూసి వల్లభ భట్టు పూర్తిగా ఆశ్చర్యపోయాడు. అతడు దివ్యానంద పరవశుడై తనను తాను మరిసిపోయాడు. హరే కృష్ణ మాత. అది మనకి వింటుంటేనే ఆ ఎక్స్ప్లెనేషన్ చూస్తుంటేనే మనం అక్కడ ఉన్నట్టుగా అనిపిస్తుందా మనకందరికి? అలాంటిది స్వయంగా అక్కడ నుంచొని చూస్తున్న వల్లభ భట్టుకి అంత ఆశ్చర్యం వేసింట. ఇంత సౌండ్, ఆ మృదంగాలు వాయిస్తున్నవి అంతా చూసి కీర్తన, ఆ డాన్స్ చూసేటప్పటికి ఆ దివ్య ఆనందంతో మునిగిపోయి ఏం చేశాడంటే తనను తాను మర్చిపోయాడట. మనం మార్నింగ్ క్లాస్ లో అది 1 to 2 క్లాస్ లో మనం చదువుకున్నాం, ఆది లీలలో చదువుకున్నాం. ఎట్లా ఉందిట వాళ్ళ కీర్తన అవన్నీ చేస్తూ ఉంటే 14 భువనాలన్నీ కూడా మారుమోగిపోతూ ఉన్నట్టుగా ఉన్నాయని మనం చదువుకున్నాం. విన్న వచ్చిన వాళ్ళకి గుర్తు ఉంటుంది. తాబే మహాప్రభు సబరా నృత్య రాఖీలా పూర్వవతాపనే నృత్య కరితే లాగీలా. తబే మహాప్రభు సబరా నృత్య రాఖీలా రాఖీలా కరితే లగీలా. అప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు ఇతరుల నృత్యాన్ని ఆపివేసి గతంలో చేసినట్లుగానే స్వయంగా నృత్యం చేయటం ప్రారంభించారు. మహాప్రభు ఏం చేస్తున్నారు? వాళ్ళని ఆపేస్తున్నారు అనమాట. వాళ్ళని ఆపేస్తూ మహాప్రభు నృత్యం చేయడం మొదలు పెడుతున్నారు మధ్య మధ్యలో. ప్రభురా సౌందర్య దేఖి ఆరా ప్రేమోదాయ ఏయిత సాక్షాత్ కృష్ణ భట్టేరా హైల నిశ్చాయ. ప్రభురా సౌందర్య దేఖి ఆరా ప్రేమోదాయ ఏయిత సాక్షాత్ కృష్ణ భట్టేరా హైల నిశ్చాయ. శ్రీ చైతన్య మహాప్రభువు సౌందర్యాన్ని చూసి భగవత్ ప్రేమ ఉదయించగా వల్లభ భట్టు నిస్సందేహంగా ఈయన సాక్షాత్తు శ్రీకృష్ణుడే అని నిర్ణయించుకున్నాడు. అప్పుడు వల్లభ భట్టు అనుకున్నట్ట, ప్రేమ పారవస్యంలో మహాప్రభుని చూసేటప్పటికి, ఆయన నృత్యం చేస్తుంటే ఆయన సౌందర్యాన్ని చూసేటప్పటికి వల్లభ భట్టు ఈయనే స్వయంగా కృష్ణుడు అని నిర్ణయించుకున్నాడట. మహాప్రభు ఎంత ఆవేశంలోకి వచ్చేస్తే ఆయన మామూలుగానే ఆయన శరీర వర్ణన ఉంటుందన్నమాట. మనకి ఆది లీలలో చదువుకున్నాం. మోకాళ్ళ కిందకి ఉంటుందట ఆయన చేతులు ఇలా అంటే గనక, అదే ఆ చేతులు పైకెత్తి ఇట్లాగా డాన్స్ చేస్తూ ఉంటేట ఈ చేతులు ఆకాశాన్ని తగులుతున్నాయా అన్నట్టుగా ఉంటుందట. ఆయన శరీరం అంతా రంగు ఆల్రెడీ బంగారు వర్ణంలో ఉంది కదా, బంగారు వర్ణంలో ఉంటూ దాని మీద చెమట పట్టినప్పుడు ఇలా బిందువులు కారుతూ ఉంటే అది చూడడానికే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంట. అలా మహాప్రభు ఉంటారట అలా నృత్యం చేస్తూ ఉన్నప్పుడు. అలాగా ఆయన యొక్క దేహ సౌందర్యాన్ని ఆయన్ని చూసేటప్పటికి ఈయన స్వయంగా కృష్ణుడే కదా అనే భావము ఎవరిలో కలిగింది? వల్లభ భట్టులోకి. ఏతామత రథయాత్ర సకలే देखिला ప్రభురా చరిత్రే భట్టేరా చమత్కార హైలా. సకలే देखिला ప్రభురా చరిత్రే భట్టేరా చమత్కార హైలా. హరే కృష్ణ మాతాజీ. ఈ విధంగా వల్లభ భట్టు రథోత్సవాన్ని తిలకించాడు. శ్రీ చైతన్య ప్రభుల స్వభావాన్ని చూసి అతడు చకితుడయ్యాడు. హరే కృష్ణ. ఆశ్చర్యచకితుడైపోయాడు. ఇలా మహాప్రభు ఇక్కడ ఈ రథోత్సవంలో ఇక్కడ ఇంత ఇదిగా ఉండేటప్పటికే చూసి ఆశ్చర్యపోతున్నాడు. అలాంటిది ఇంకా మహాప్రభు అలా డాన్స్ చేయడము, ఆయనలో ఉన్న లక్షణాలు అవి చూసేటప్పటికి ఇంకా ఆయన చాలా ఆనందించేస్తాడు. మన రథయాత్ర ఎట్లా ఉంటుంది, ఎట్లా ఉంటుంది, కాసేపు ముందు డాన్స్ చేస్తూ ఉంటాడు, తర్వాత వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. వెనక్కి వెళ్ళిపోయినప్పుడు జగన్నాథ స్వామికి మహాప్రభు కనిపించలేదు కదా, రథం ఆగిపోయేది అనమాట. తర్వాత రథం ఆగిపోయిన తర్వాత వెనక నుంచి ఇట్లా ఒక తోపు దోస్తే అది వెళ్ళేది. తర్వాత మహాప్రభు ఇటువైపు వచ్చి ముందు అట్లాగా పక్కన కాసేపు ఇటు పక్కన కాసేపు అటు పక్కన అట్లాగా రథయాత్రలో డాన్స్ చేస్తూ ఉంటారు మహాప్రభు. సో ఇట్లాగా ఇవన్నీ చూసేటప్పటికి అతనిలో ఏమైందంటే చాలా ఆశ్చర్యం కలిగిందనమాట. కలిగి ఏం చేస్తున్నాడు? యాత్ర అనంతరే భట్టాజాయి మహాప్రభు స్థానే ప్రభు చరణే కిచ్చు కైలా నివేదానే. యాత్రానంతరే భట్టాజాయే మహాప్రభు స్థానే ప్రభు చరణే కిచ్చు కైలా నివేదానే. రథయాత్రోత్సవం తరువాత ఒకరోజు వల్లభ భట్టు శ్రీ చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్లి ఆయన పాద పద్మాల చెంత ఒక వినతి చేశాడు. హరే కృష్ణ. వెళ్ళారట. రథయాత్ర అయిపోయిన తర్వాత ఒక రోజు వల్లభ భట్టు మహాప్రభు దగ్గరికి వెళ్ళాడనమాట. వెళ్ళి
ఒక నివేదన చేసుకున్నారు. ఏం చేసుకున్నారో చూద్దాం. भागवतेरा टीका किच्छु करियाछि लिखाना आपने महाप्रभु यादि करे न श्रवाना। भागवतेरा टीका तेरा किचु टीका किच्छु करियाछि करियाछि लिखाना लिखाना आपने आपने महाप्रभु यादि यदि करे करे न न श्रवाना. श्रवण సూపర్. నేను చదువు. శ్రీమద్భాగవతానికి కొంత వ్యాఖ్యానము వ్రాశాను. మహాప్రభు దయచేసి మీరు అది వింటారా అని అతడు అన్నాడు. అది మహాశ్రీమద్ భాగవతానికి ఆయన ఒక టీకా అంటే కొంత వ్యాఖ్యానం రాశారట. తనకి ఏమర్థమైంది అది అని రాశారట. అది మీరు వింటారా అని చెప్పేసి మహాప్రభుని అడుగుతున్నారనమాట. అయితే మనకి గురు మహారాజ్ ఏం చెప్తారంటే సఫారీ గుర్తుంది కదా, సఫారీ అయింది చెన్నైలో. అప్పుడు వెళ్ళినప్పుడు మనము అసలు ప్రచారం చేయాలనుకున్నా ఏం చేయాలనుకున్నట ఏం చేయాలి, అందులో శ్రీల ప్రభుపాద ఏం రాశారు ఏం చెప్పారు అది చెప్తే చాలు. మనం అందులో మన సొంతగా పర్పట్లు అన్ని రాసుకోవాల్సిన అవసరం లేదు. పర్పట్లో శ్రీల ప్రభుపాద ఏమేం చెప్పి ఉన్నారో దాన్ని మనం కరెక్ట్ గా అర్థం చేసుకొని, అంటే మన సీనియర్ డివోటీస్ ద్వారా కానీ లేకపోతే మన గురువుల ద్వారా కానీ మనం అర్థం చేసుకొని దాన్ని యాస్టీస్ గా చెప్పడమే మనం చేయాల్సింది. మన సొంత టీకా, మన సొంత పర్పట్స్ మనం రాసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్తారనమాట. సో ఇక్కడ ఇతను ఏం చేస్తున్నాడు, వల్లభ భట్టు తను శ్రీమద్ భాగవతానికి ఒక టీకా రాస్తాడట. అది మహాప్రభుకు స్వయంగా వినిపించాలని వచ్చారు. అది వింటారా అని అడుగుతున్నారు. మహాప్రభు ఏం చెప్పారు విందాం. ప్రభు కహే భాగవతార్థ రుచితే నా పారే భాగవతార్థ సునీతే ఆమె నహి అధికారి. प्रभु कहे భాగవతార్థ रुचिते न రుచితే నా पारी పారి భాగవతార్థ సునీతే ఆమె आमी नहीं अधिकारी. చదవండి. శ్రీమద్ భాగవతం యొక్క అర్థము నాకు అర్థం కాలేదు. నిజానికి దాని అర్థము వినడానికి నేను తగిన వ్యక్తిని కాదు అని భగవంతుడు జవాబిచ్చాడు. మహాప్రభు ఏమంటున్నారట, ఈ శ్రీమద్ భాగవతం అర్థం నాకు తెలియదు, మీరు చెప్పినా కూడా నాకు అర్థం కాదు. పైగా ఏంటి, అది వినడానికి నాకు అర్హత లేదు అని అంటున్నారు అనమాట మహాప్రభు. ఇక్కడ కూడా నేను భగవంతుడిని ఇది అని చెప్పుకోవట్లేదు, నాకు ఏమీ తెలియదు అని చెప్తున్నారు మహాప్రభు. సో వాసి కృష్ణ నామ మాత్ర కరి ఏ గ్రహాను సంఖ్యా నామ పూర్ణ మోరా నహే రాత్రి దీనే. वसी कृष्ण नाम मात्र करिए ग्रहाने संख्या नाम पूर्ण मोरा मोरा नहेरा రాత్రి దీనే. ఏం చాలా చూడండి. హరే కృష్ణ మాతాజీ, నేను ఒక చోట కూర్చొని కృష్ణనామం జపం చేయడానికి మాత్రమే ప్రయత్నిస్తాను. రాత్రి పదవులు జపం చేసినా నిండిత మాలల జపం నేను చేయలేకపోతున్నాను. హరే కృష్ణ. ఒక చోట కూర్చొని ఏం చేయాలట, కృష్ణుని నామాన్ని మనం జపం చేయడానికి ప్రయత్నిస్తానట మహాప్రభు. కానీ ఏంటి, రాత్రి పగలు చేసినా కూడా నేను నిర్ణీత సంఖ్య ఏదైతే ఉందో ఆ మాలలు నేను జపం చేయలేకపోతున్నాను అంటున్నారు మహాప్రభు. మనం కూడా అలాగే అంటాం కదా, కానీ మహాప్రభు ఇక్కడ అంటున్నారు చూడండి ఏంటి, భగవంతుని నామాన్ని ఆయన జపం చేస్తారట. పట్టాక హే కృష్ణ నామేరా అర్థ వ్యాఖ్యానే విస్తారా కైరాచితా కరః శ్రవణే. पट्टाक हे కృష్ణ నామేరా अर्थ व्याख्याने विस्तारा कैराचिताः करः శ్రవణే. నేను కృష్ణనామానికి అర్థము విస్తారంగా వివరించడానికి యత్నించాను, దయచేసి ఆ వివరణను వినండి అని వల్లభభట్టు చెప్పబోయాడు. వల్లభభట్టు ఏం చెప్తున్నాడు, కృష్ణనామానికి అర్థాన్ని చెప్తారట. ఆయన చాలా విస్తృతంగా వివరించాడట. ఇందాకేం చెప్పారు, అసలు కృష్ణనామం యొక్క మహిమని దాన్ని ఎలా చేయాలి అని చెప్పేసి ఎవరు చెప్పారని చెప్పారు, ఎవరు చెప్పారు? చైతన్య మహాప్రభు. నాకు ఎవరు నేర్పించారు అని చెప్పారు? హరిదాస్ ఠాకూర్. హరిదాస్ ఠాకూర్ కృష్ణనామ మహిమని అది ఎలా జపించాలో చెప్పాడు హరిదాస్ ఠాకూర్ అని చెప్పారు. ఇప్పుడు ఇతను ఏమంటున్నారు, నేను చేయలేను అని అంటుంటే నేను చెప్తాను, కృష్ణనామానికి అర్థాన్ని నేను వివరిస్తాను, ఆ వివరణ నువ్వు విను అని చెప్పేసి మహాప్రభుకి చెప్తున్నారు అనమాట. ఎందుకు, నేను నా నామ మాలల్ని నేను జపాన్ని నిర్ణీత సమయంలో నేను ఫినిష్ చేయలేకపోతున్నాను అనేటప్పటికీ అతన్ని ఇట్లాగా చెప్తున్నారు అనమాట.
ప్రభు 90 వరకు చదువుకుని ఆపేద్దామే. ప్రభు కహే కృష్ణ నా మేరా బహు అర్థ నామాని శ్యామ సుందర యశోదా నందన యही మాత్ర జాని. प्रभु శ్లోకం. ప్రభు ప్రభు प्रभु కహే कहे కృష్ణ कृष्ण నా न मेरा बहु అర్థ अर्थ నామాని नमानि श्यामा శ్యామ सुंदर సుందర यशोदा యశోదా नंदना నందన यही యही मात्र మాత్ర జాని. जानी। హరి బోల్ చదవండి. శ్రీ చైతన్య మహాప్రభువు దానికి సమాధానం చెబుతూ ఉమ్, కృష్ణనామానికి బహు అర్థాలను నేను అంగీకరించను. ఉమ్, కృష్ణుడంటే శ్యామసుందరుడు, యశోద యశోదానందుడిని నాకు తెలుసు, నాకు అంత మాత్రమే తెలుసు అని అన్నాడు. ఉమ్. కృష్ణనామానికి అంటే కృష్ణనామానికి అర్థం నేను వివరిస్తానన్నారు కదా. మహాప్రభు చెప్తున్నాడు కృష్ణనామం అంటే నాకు రెండే అర్థాలు తెలుసు. ఏంటి? శ్యామసుందరుడు అని తెలుసు, ఆయన యశోదానందనుడు అని మాత్రమే నాకు తెలుసు. మిగతా అర్థాలన్నీ నాకు తెలీదు. ఇవి రెండు మాత్రమే నాకు తెలుసు అని మహాప్రభు చెప్తున్నారు. తమాల శ్యామల త్రిషి శ్రీయ శోధ స్థాన నందయే కృష్ణ నామ్నో రూఢి రీతి సర్వశాస్త్ర వినిర్ణయ. तमाला కమల श्यामला त्विषी శ్యామల यशोदा सनंदये कृष्ण नाम्ने కృష్ణ रूढिरिति నామాన్ని सर्वशास्त्र विनिर्णयः। సర్వశాస్త్ర వినిర్ణయం. యాక్చువల్ గా ఇది ఏంటట, నామ కౌముదిలో ఎదుట మనము వేరే రకంగా పడచ్చు. ఓకే చదవండి. तमाला श्यामला त्विषी श्री यशोदा सनंदये कृष्ण కృష్ణ नाम्ने నామ్నే రూఢి रूढिरिति రీతి सर्वशास्त्र సర్వశాస్త్ర. వినిర్ణయः। తమాల వృక్షములాగా ఘన నీలవర్ణుడు యశోదానందనుడు అనేదే కృష్ణనామానికి అర్థము. ఇదే సర్వశాస్త్ర నిర్ణయము. ఈ శ్లోకము ఇది నామకౌముదిలోనిది. సో ఇక్కడ ఏమంటున్నారు, తమాల వృక్షం యొక్క రంగు ఎలా ఉంటుందట అంటే నీల వర్ణంలో ఉంటుందట. ఆ నీల వర్ణంలో ఉన్నవాడే కృష్ణుడు. ఆయన తర్వాత యశోదానందనుడు అనేది మాత్రమే కృష్ణుడి నామానికి అర్థము అని. వేరే ఇంకా ఏదైనా శాస్త్రం అన్ని కూడా అవే చెప్తున్నాయి అని. మీకు ఇక్కడ తమాల వృక్షం ఇది అని చెప్పేటప్పటికి మీకు ఏమన్నా గుర్తొస్తుందా? ఇంకెవరు కూడా రాధారాణి తమాల కృష్ణ మహారాజ్. ఇంకా ఎవరో చెప్తున్నారు ఇంకేంటి? రాధారాణి తన చెవులు తమాల చెట్టు చూస్తే నాకు కృష్ణ గుర్తొస్తున్నారు అని చెప్తారు. ఇంకా కమాల వర్ణాన్ని కౌగిలించుకుంటుంది ఆవిడ. అవును. ఇంకా ఒక భక్తుడు కూడా చెప్తారు. కమాల కృష్ణ తమాల కృష్ణ మహారాజ్. భీష్మ పితామహుడు తను భగవంతుని గురించి స్తుతి చేస్తున్నప్పుడు చెప్తాడు కదా, త్రిభువన గమనం కమలవర్ణం రవికర గౌరవ బ్రాహ్మరం దదానే వపురలక కళా వృతానాబ్జం విజయ సఖేరతిరాస్తు మే నవధ్యాని భీష్మ పితామహుడు పాడతారనమాట. ఈ త్రిభువనంలో మొత్తం ఆయన యొక్క వర్ణం ఏదైతే ఉంది తమాల వర్ణాన్ని ఆ మొత్తం ఆయన ఇది అందరినీ ఆనందింపచేసేస్తున్నాడు అని. రవికర గౌరవ మరదాని అంటే సూర్యుడు వస్తున్నప్పుడు కొంచెం ఎల్లోయిష్ లాగా ఇది ఉంటుంది చూసారా, అక్కడ అంబరంలో ఉన్న సూర్యుడి యొక్క కలర్ తోటి ఉన్న ధోతిని కట్టుకొని ఉన్నారట. అంటే ఆ పీతాంబరాన్ని ధరించి ఉన్నారు అని చెప్పి ఆయన ఫ్లూట్ వాయిద్యంతో మొత్తం త్రిభువనాలన్నిటినీ ఆనందపరిచేస్తూ ఉన్నారని చెప్పి మా కృష్ణుణ్ణి అలాగా కీర్తిస్తూ ఉంటారనమాట భీష్మ పితామహుడు. తను అంపశయ్య మీద పడుకున్నప్పుడు ఇది భీష్మ స్తుతి అనొచ్చు. భీష్మ స్తుతిలో శ్లోకం ఒకటి కృష్ణుని యొక్క వర్ణాన్ని రూపాన్ని వర్ణిస్తూ ఉంటారు. అలాగే ఇంకొక శ్లోకంలో ఆయన వీరత్వాన్ని అంటే ఆయన పరిగెత్తుకొని వచ్చి చక్రం పట్టుకొని వస్తారు కదా, అలాగా వర్ణిస్తారనమాట. అక్కడ కూడా ఆయన నీలవర్ణము యశోదానందనుడు అంతే. ఆ రెండే కృష్ణుని నామం యొక్క అర్థం అంతేట. అన్ని శాస్త్రాలు కూడా అవే చెప్తున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఏ అర్థమితే यही अर्थ आमी मात्रा जानिए निर्धारा आरा सर्व आर्धे मोरा नहीं अधिकारा.
హరే కృష్ణ మాతది. శ్యామసుందరుడు, యశోదానందనుడు అనే ఈ రెండు నామాలే నాకు తెలుసు. వేరే అర్థాలు నాకు తెలియవు. వాటిని అర్థము చేసుకునే శక్తి నాకు లేదు. హరే కృష్ణ. మహాప్రభుకి ఈ రెండు నామాలే తెలుసుట, శ్యామసుందరుడు, యశోదానందనుడు అవి తెలుసుట. అంతే తప్పించి మిగతా నాకేమీ అర్థాలు తెలియదు. కాబట్టి వాటిని అర్థం చేసుకునే సామర్థ్యం కూడా నాకు లేదు అని చెప్తున్నారు. మనం కూడా ఏంటంటే భగవంతుడి నామాన్ని మనం తీసుకుంటామంటే కృష్ణుని రూప వర్ణన ఎలా ఉంది మనకి అన్నిట్లోనూ ఉంటుంది ఎక్సెప్ట్ భగవద్గీతలో. సో ఆయన రూప వర్ణన మనం చూసుకుంటూ ఆ నామాన్ని మాత్రమే మనం పలకాలి అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఫల్గుప్రాయ భట్టేర నామాది సభ వ్యాఖ్య సర్వజ్ఞ ప్రభుజాని తారే కరే నౌపేక్ష. ఫల్గుప్రాయ భట్టేర నామాది సభ వ్యాఖ్య సర్వజ్ఞ ప్రభుజాని తారే కరే నౌపేక్ష. కృష్ణనామాన్ని భగవంతుడు చేసిన వివరణలు వ్యర్థములైనవని సర్వజ్ఞుడైన శ్రీ చైతన్య మహాప్రభు తెలుసుకోగలిగారు. అందుకే ఆయన వాడిని ఉపేక్షించారు. కాబట్టి ఏంటంటే కృష్ణనామానికి శ్రీమద్ భాగవతానికి వల్లభ భట్టు వివరణలు చేస్తున్నారు కదా, అవన్నీ వ్యర్థం అన్నమాట. కృష్ణ నామానికి రెండే మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి శ్యామ సుందరుడు, ఇంకొకటి అవి ఒక్కటే తెలుసు. కాబట్టి మిగతా అవన్నీ కూడా ఏమి వేస్ట్ అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. వల్లభ భట్టు ఎలాంటి టీకాలు రాసినా ఏం రాసినా కూడా అవన్నీ వేస్ట్ అని. విమాన హాయ భట్ట గేల నిజ ఖారా ప్రభు విషయ భక్తి కిచు హైల అంతారా. విమాన హాయ భట్ట గేల నిజ ఖారా ప్రభు విషయ భక్తి కిచు హైల అంతారా. వల్లభ భట్టు తన వ్యాఖ్యానమును వినడానికి శ్రీ చైతన్య మహాప్రభు తీవ్రంగా నిరాకరించడముతో విషణ్ణుడై ఇంటికి వెళ్ళిపోయాడు. మహాప్రభువు పట్ల అతని శ్రద్ధ భక్తి మారిపోయాయి. ఒక్కసారిగా ఇంతసేపు నువ్వు కృష్ణుడివి అన్నాడు కదా డాన్స్ చేస్తున్నప్పుడు అన్ని, ఇప్పుడు అతని వ్యాఖ్యానం ఏదైతే ఉందో మహాప్రభు నేను వినను అనేటప్పటికీ అతను బాధపడడమే కాకుండా అతనికి భక్తి విశ్వాసము ఏమేమైతే ఉన్నాయో అవన్నీ కూడా మారిపోయినాయట. ఏం చేశాడు అప్పుడు? తాబే బట్ట గేలా పండిత గోసాయి రఠాయి నానా మతే ప్రీతి కరి కారే ఆసాయి. తాబే బట్ట గేలా పండిత గోసాయి రఠాయి నానా మతే ప్రీతి కరే ఆసాయి. హరే కృష్ణ మాతాజీ నేను చదువుతాను. ఆ తరువాత వల్లభ భట్ట గదాధర పండితుడి ఇంటికి వెళ్ళాడు. అతను వస్తూ పోతూ వివిధ మార్గాల్లో ప్రేమను చూపిస్తూ అతనితో సంబంధాన్ని కొనసాగించాడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్. ఇక్కడ మహాప్రభు దగ్గరకు వచ్చి మహాప్రభుని వినమంటే మహాప్రభు ఏం చెప్పారు? నాకంతా ఇది లేదు అని చెప్పి, నాకు ఏమీ అర్థం కావు అని చెప్పి, నా చాంటింగే నేను సవ్యంగా చేసుకోలేకపోతున్నాను, నాకు రోజంతా సరిపోవట్లేదు అని అంటే నేను చెప్తాను నీకు ఇది అని చెప్పాడు. అంటే మహాప్రభు ఏమన్నారు? నాకు రెండే మీనింగ్లు చెప్పు ఇది అని. తెలుసు మధుసూదన అంటే మహాప్రభు యశోదానందనుడు అని, శ్యామసుందరుడు అని ఆ రెండు మీనింగ్సే నాకు తెలుసు. నాకు భాగవతం అవన్నీ అర్థం చేసుకునే శక్తి లేదు, నాకు అర్థం కావు అని చెప్పేటప్పటికి అతనికి ఏమైంది? మహాప్రభు నిరాకరించారు. అతను చెప్తానన్న భాగవతం యొక్క టీకాని వినడానికి నిరాకరించేటప్పటికి అతని మైండ్ సెట్ మారిపోయింది అనమాట. మహాప్రభు మీద శ్రద్ధ అన్ని పోయి ఏం చేశారు? ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళారు? గదాధర పండిత్ దగ్గరికి వెళ్ళాడు. గదాధర పండిత్ దగ్గరికి వెళ్ళి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు ఆయనతోటి చాలా ప్రేమగా మంచిగా మాట్లాడుతున్నారు అనమాట. ఎలాగంటే మనం ఏదన్నా పని చేయించుకోవాలంటే మనకు అవసరమైన వాళ్ళతోటి ఎంత చక్కగా మాట్లాడుతూ ఉంటాం చూసారా? ఇప్పుడు వల్లభ భట్టు అదే చేస్తున్నారు. గదాధర పండిట్ ఏం చేస్తారు అనేది రేపు చూద్దాం. సరేనా? మహాప్రభు వినలేదు కదా, మహాప్రభు మీద కోపం వచ్చేసింది కదా, గదాధర పండిట్ దగ్గరికి వెళ్ళాడు. గదాధర పండిట్ ఏం చేశారని రేపు చూద్దాం.
అరే బోల్ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఏమైనా తప్పులు చెప్పుంటే క్షమించండి. నా వర్డ్స్ ద్వారా ఎవరైనా కష్టపెట్టుంటే కూడా క్షమించండి. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవుంది की जय, अनंत कोटि आचार्य की जय, श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय, नीताई गौर सीतानाथ प्रेमानंदे हरि हरि बोल. మాతాజీ థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. హరి బోల్. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఎవరికన్నా థ్యాంక్ యూ డౌట్స్ సో ఏమన్నా మచ్. ఉన్నాయా? ఎక్కడ ఏమన్నా చేపలు చివరిలో ఉంటాయా? ధన్యవాదాలు ఎవరికన్నా మాతాజీ, చాలా బాగా చెప్తున్నారు. తితిక్ష అంటే ఏంటి మాతాజీ? మాతాజీ మహాప్రభు ఎందుకు చెప్పాడు మాతాజీ అలా ఆయనతోటి? ఏమని? నాకు కృష్ణ యశోద తప్ప నాకేం తెలియదు, నేనేం విననని. మహాప్రభు ఎందుకు చెప్పారంటే, మహాప్రభు వల్లభ భట్టులో గర్వం ఉంది. గర్వం ఉంటే కనుక మహాప్రభు వాళ్ళని ఇది చేయరన్నమాట. అందుకని మిగతా వాళ్ళందరి గురించి చెప్తున్నారు. వల్లభ భట్టులో ఏముంది చెప్పారు కదా, నేను ఒక వైష్ణవుణ్ణి, వైష్ణవ తత్వం నాకంతా తెలుసు కాబట్టి భాగవతం మీద టీకా రాశాడట. ఆ టీకా రాసింది తీసుకొని వచ్చి మహాప్రభుకి వినిపించాలనుకున్నారు. మీకు గుర్తుంటే లాస్ట్ చాప్టర్ లో కూడా మనము ఒక బ్రాహ్మణుడు ఎవరో ఒక రాసి తీసుకొని వచ్చారు, గుర్తుందా? అవునవును మాతాజీ, కరెక్ట్. గుర్తుందా? ఎవరిని వినమని పంపించారు మహాప్రభు? ఎవరు విన్నారు ఫస్ట్? మహాప్రభుకి ఏమన్నా వినిపించాలంటే మాధవేంద్ర స్వరూప్ దామోదర్ ఫస్ట్ విని తర్వాత మహాప్రభు దగ్గరికి తీసుకెళ్తారనమాట. ఆ బ్రాహ్మణి స్టోరీ కూడా మనం చదువుకున్నాం కదా, అతనిది అలాగా కరెక్ట్ గా అందులో రాయలేదు. అంటే ఎందుకంటే మహాప్రభుని అక్కడ కృష్ణుణ్ణి సవ్యంగా వర్ణించలేదు ఇది అని చెప్పేసి స్వరూప్ దామోదర్ దాన్ని రిజెక్ట్ చేస్తాడనమాట. తర్వాత చెప్పిన తర్వాత అతను సరి చేసుకుని తను మామూలుగా అవుతాడు. ఇప్పుడు వల్లభ భట్టు కూడా అలాగే వచ్చాడనమాట. భాగవతం గురించి టీకా రాశాను, స్వయంగా మహాప్రభుని వినమని చెప్తే మహాప్రభు ఎవరి మనసులో ఏముందో ఏంటో అర్థం చేసుకునే శక్తి మహాప్రభు అంటే స్వయంగా భగవంతుడే కాబట్టి ఆయనకు అన్ని తెలుసు. అందుకని అతని గర్వం అనచడానికి అని చెప్పేసి మహాప్రభు నాకు ఏమి తెలీదు, నాకు అర్థం కాదు అని చెప్పారనమాట. సో అందుకని ఏం చెప్పారు, వినేటట్టుగా లేరు కదా అని గదాధర పండిట్ దగ్గరికి వెళ్ళాడు అతను. సరేనా? తను ఈ రకంగా అన్న అతని గర్వము తగ్గుతుంది అని అంత చూపించి అంత చెప్పినా సరే, అంత డాన్స్ అంత అయిందన్నా సరే వాళ్ళందరికీ సేవ చేసినా సరే నేను రాసింది వినాలి అని తీసుకొని వచ్చి మహాప్రభుకి వినిపించాలనుకున్నాడు. అందుకని మహాప్రభు వినరనమాట. అలాంటివి ఏమైనా వేరేవి ఏమైనా ఉంటే అలాంటివన్నీ వినరు, అందుకని నిరాకరిస్తారనమాట. ఓకేనా? నాగచంద్రిక మాతాజీ హ్యాండ్ రైస్ చేశారేంటి? తితిక్ష అంటే ఏంటి మాతాజీ? తితిక్ష ఎక్కడ ఉంది మాతాజీ, చెప్పండి కొంచెం. భాగవతంలో పరమహంసలు అంటారని అహంకార రాహిత్యము, అహింస, తితిక్ష, సరళత్వము, గౌరవము, సేవ, భక్తి, శ్రద్ధ అనేవి శుభలక్షణములు. అవును, అంటే వాళ్ళకి ఉండే ఈ కరెక్ట్ నాకు మీనింగ్ శ్లోకం చదివాను కానీ గుర్తులేదు మాతాజీ. తితిక్షవ కారుణిక అని సాధవ, సాధుభూషణ, అజాత శత్రువ, ఇవన్నీ లక్షణాలు అనమాట ఉన్నాయి ఒక శ్లోకము. నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను ఒక్కసారి బుక్ రిఫర్ చేసి చెప్తాను మీకు కావాలంటే. ఆ శ్లోకం నేను బై హార్ట్ చేస్తున్నాను. నేను 3.25 లోన ఇందులోనూ ఉంది ఆ శ్లోకము. అది ఒక వైష్ణవుడి యొక్క లక్షణాలు అని చెప్తారు. మీరు ఏదైనా చూస్తుండీ, నేను ఎప్పుడో బుక్ తీసుకొస్తాను. హరే కృష్ణ. దివ్య మాతాజీ, ధన్యవాద ప్రణామ్ మాతాజీ. విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మాతాజీ అండ్ ప్రభుజీ. అవును, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్ యూ మాతాజీ. నేను ఇంట్లో చదువుతున్నాను. థర్డ్ క్యాంటోలో శ్లోకం ఉంది. తితిక్షవ అంటే ఓర్పు కలవాడు అని మాతాజీ.
సాధువులు అనే వాళ్ళు ఎలా ఉంటారు అని ఓకే చెప్పేసి 3.25.25 లో 21 శ్లోకం నెంబర్ 21 అది సాధువు యొక్క లక్షణాలు ఎలా ఉంటాయని చెప్తూ తితీక్షవ కారుణిక సుహృద సర్వదేహినాం అజాత శత్రవ శాంత సాధవ సాధుభూషణ అన్నమాట. అంటే తితీక్షవ అంటే ఓర్పు కలిగిన వాడని, కారుణిక అంటే కరుణామయుడని, సుహృద అంటే స్నేహశీలిగా అందరి ముందు మంచి హృదయం కలిగి ఉంటాడని, సర్వదేహినం అంటే అన్ని జీవులందు అలా ఉంటారని, అజాత శత్రువ అంటే ఎవరంటే కూడా వాళ్ళకి శత్రువులుగా వాళ్ళు ఊహించుకోరు అనమాట, అందరినీ మంచిగానే ఉంచేస్తారు. శాంతవ అంటే శాంతంగా ఉంటారు, ఎవరిని కొంచెం కూడా మాట అనడం గాని చేయడం గాని అలా ఉండదని. తర్వాత సాధవ సాధువుల్లో అలాంటి అంటే సాధుభూషణ, ఇదే సాధువుల యొక్క భూషణము, వాళ్ళవైన ఉత్తమమైన లక్షణాలు అని చెప్పేసి ఈ చాప్టర్ లో చెప్తున్నారు అనమాట. ఓకే మాతాజీ, ఏంటంటే ఈ ఓర్పు గల శ్లోకం వాళ్ళం. ఓకే ఆ థ్యాంక్ యూ. భక్తి యోగ మహిమ ఉంది ఈ చాప్టర్ పేరు, అందులో ఈ శ్లోకం అన్నమాట. ఓకే, మీరు ఆల్ ఆఫ్ ఎ సడన్ అడిగేటప్పటికి అక్కడ గుర్తొచ్చింది, శ్లోకం బై హార్ట్ చేస్తున్నాను. సో అది అవన్నీ ఒక సాధువు యొక్క లక్షణాలు. ఈ లక్షణాలన్నీ వాళ్ళు సాధువు యొక్క భూషణాలు అని అంటారు అనమాట. వాళ్ళకి ప్రత్యేకంగా మనలాగా ఈ ఆభరణాలు వేసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళకి అవే ఆభరణాలు. అది భక్తి యొక్క మహిమ గురించి చెప్తూ వాళ్ళ భక్తుడి యొక్క లక్షణాలు చెప్తున్నారు. ఓకేనా, తితిక్షవ అంటే ఓర్పు గలవాడు. సరేనా, థ్యాంక్ యూ. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా ఇంకెవరికన్నా? ఏమీ లేకపోతే మనము చైతన్య చరితామృత మనం చదువుకుంటూ ఉన్నాము. అయితే నరోత్తమ దాస్ ఠాకూర్ చెప్తారనమాట, ఎట్లాగా అంటే మనం ఎలా ఉండాలట దాని గురించి చెప్తారు. నిన్న నేను క్లాస్ లో కూడా అది ఒకటి చెప్పాను. ఇది గౌరంగా అంటే మహాప్రభు యొక్క కరుణ మనకందరికీ ఉండాలి అని చెప్పి చెప్తూ ఒక శ్లోకం ఉందన్నమాట, ఒక కీర్తన ఉంది. సో మీరందరూ పర్మిషన్ ఇస్తే పాడతాను. ఎట్లా అంటే అసలు నరోత్తమ దాస్ ఠాకూర్ ఏం చెప్తారంటే, భగవంతుని యొక్క కరుణ, మహాప్రభు యొక్క కరుణ ఉంటే గనక మన జీవితాలన్నీ చాలా మంచిగా అయిపోతాయని, ఆయన యొక్క కృప మనందరి మీద కావాలని కోరుతున్నారు అనమాట. ఇది గౌరంగా కరుణ కొరు, గౌరంగా కరుణా కొరో దినహీన జానే ముసామా పతితా ప్రభు నహి త్రిభువానే. గౌరంగ మహాప్రభు ఎట్లా అటంటే ఎంత మర్సీ చూపిస్తారటంటే, అన్ని మ్యాగ్నానిమస్ అంటాం కదా, అయితే ఆయన ఎట్లా చూపిస్తారంటే ఈ భూమి మీద త్రిభువనాల్లో, ఈ 3 భువనాల్లోనూ ఒక్క ఫాలెన్ సోల్ బద్ధజీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఆయన కరుణ చూపిస్తారట, వాళ్ళు వీళ్ళు అని తేడా లేకుండా చూపిస్తారట. దంతే త్రేణెదో దంతే త్రేణెదో రీ గౌరా देखी है तुम्हारा कृपा कोरीशो आमा హృదయ మందిరే. అయితే పళ్ళ మధ్యలో దంతేత్రేణ అంటే దంతాల మధ్యలో గడ్డి పెట్టుకొని వచ్చి భగవంతుడి కాళ్ళ ముందు పడతారనమాట. అంటే మేము తృణము కంటే చాలా హీనమైన వాళ్ళము అని చెప్పి చెప్తారనమాట. ఈ పని ఎవరు చేశారు గుర్తుందా మీకు ఎవరికన్నా? సనాతన గోస్వామి, సనాతన గోస్వామి, రూప గోస్వామి ఫస్ట్ వాళ్ళని రూప కలుస్తారు గోస్వామి చూసారా, అప్పుడు వాళ్ళు ఇది తీసి నడుముకి కట్టుకొని వాళ్ళు నోటి మీద మధ్యలో పెట్టుకొని వాళ్ళు వచ్చి మహాప్రభు యొక్క కాళ్ళ మీద పడతారనమాట. సో మేమందరం ఏంటంటే నీ కాళ్ళ మీద అట్లా పడి ఉంటాము, నువ్వు ఏం చేయంటే మా హృదయం అనే మందిరంలో నువ్వు ఉండు అని చెప్పి చెప్తున్నారనమాట. జడిదోయ నా కోరిబే, ట్యూన్ మర్చిపోయినా. జడి దోయ నా కోరిబే పతితే देखिया పతిత పవన నామా కిసేరా లాగియా. మేమందరం ఎంత పతితులం అంటే నువ్వు నీ యొక్క మర్సీ అంటే కరుణని మా అందరి మీద చూపించి ఈ మా బద్ధ జీవితం నుంచి నువ్వు మమ్మల్ని అందరినీ రక్షించు అని చెప్పి చెప్తున్నారనమాట. पड़ेছে भावा तूफाने नहीं का निस्तारा శ్రీచరణ ధరణి దానే దసే కోర పారా. నీ చరణాల
అంటే మేము ఎలాంటి తుఫాన్లో ఉంటుంది చూసారా, మొత్తం హరికేన్ అవన్నీ వస్తూ ఉంటాయి. ఆ ఇవంటారు సుడిగుండాల్లాగా వచ్చి అలా వచ్చి ఉంటాయి చూసారా, అలాంటి వాటిల్లో మేమందరం పడిపోయి ఉన్నాము. అలాంటి దానిలోంచి మమ్మల్ని రక్షించి నువ్వు బయటికి తీసుకురా. మమ్మల్ని ఎలాగ బయటికి రావాలో మాకందరికీ అర్థం కావట్లేదు. నువ్వు చూపించే కరుణ ఏదైతే ఉంది చూసావా, అదే నీ పాద పద్మాల దగ్గర మేము వచ్చి వాటిని పట్టుకొని మేము బయటికి రాగలుగుతాము. నువ్వు అలాగ మా మీద కరుణ చూపించు. ఎందుకంటే ఈ సంసారం అనే ఈ ఓషన్ ఏదైతే ఉందో అంటే సముద్రం, దీనిలోంచి మేము బయటపడాలి అంటే నీ కరుణ మాకు కావాలి అని చెప్తున్నారు అనమాట. శ్రీకృష్ణ చైతన్య ప్రభు దాసేరాను దాసా ప్రార్థనా కొరియా సదా నరోత్తమ దాసాని. నరోత్తమ దాసు మహాప్రభుని కోరుకుంటున్నారట ఆయన పాదాల మీద పడి. నువ్వు చూపించే ఈ కాస్లెస్ మర్సీ అంటే విపరీతమైన మర్సీ కృప ఏదైతే ఉందో ఆ కృప నాకు కలగాలని చెప్పి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను అని చెప్పేసి ఇందులో పాడుతున్నారు. ఇంకా ఏంటంటే మహాప్రభు అట్లాంటి మనం అలా సంసార సముద్రంలో మనం మునిగిపోయి ఉన్న వాళ్ళందరినీ మనకి బయటకు తీసుకురావాలి, మనం రావాలి. ఈ జన్మ మృత్యు జరా వ్యాధి నుండి మనం బయటకు పడాలి అంటే కనుక మహాప్రభు కృప మనకి ఎంత అవసరము అని చెప్పి నరోత్తమ దాస్ ఠాకూర్ రాస్తున్నారనమాట. యాక్చువల్ గా నేను మధ్యలో పాడుతూ పాడుతూ ట్యూన్ పోయింది. ఒకసారి ఈ కీర్తన పాడేసి ఫినిష్ చేస్తున్నాం. గౌరంగా కరుణా కురో దీనహీన జానే ముసామా పతితా ప్రభు నహి త్రిభువానే दंत्रे न धोरे गौरा दागी है तुम्हारा कृपा कोरिए सो आमार हृदय मंदिरे जड़ी दोयना कोरिबे पतिता देखिया पतिता पवाना नामा किसेरा लगिया पड़ीचे भावे तूफाने नहीं का निसारा श्रीचरण तरणी दाने दासे को रपारा श्री कृष्ण चैतन्य प्रभु दासे रानो दासा प्रार्थना करिए सदा नरोत्तम दासा। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ క్లాస్ విన్నందుకు, అందరూ జాయిన్ అయినందుకు. ఇలాగే రేపు కూడా జాయిన్ అవ్వండి. వీలైతే మనకి రఘునాథ్పురి ప్రభు చాలా బాగారు, రఘునాథ్పురి ప్రభు జాయిన్ అవుతారు, లేకపోతే నేనే చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ మాతాజీ. కంటిన్యూ చేయండి మాతాజీ. హ్యాపీ కృష్ణ కాన్షియస్ యానివర్సరీ మాతాజీ. యానివర్సరీ దివ్య మాతాజీకి కృష్ణ కాన్షియస్ యానివర్సరీ. ఇవాళ శ్రీల ప్రభుపాద డిసపియరెన్స్ డే కదా, అందరూ 12 వరకు ఫాస్టింగ్ ఉండాలి. 12 తర్వాత ఫీస్ట్ చేయండి. ఓకే, ఆబిట్స్ టెంపుల్ కి వస్తే అందరితో కలిసి కూడా ఫీస్ట్ తీసుకోవచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. మాతాజీ కంటిన్యూ చేయండి. పద్మజ మాతాజీ, సరోజ థ్యాంక్ యూ వెరీ మచ్. మాతాజీ మధ్యాహ్నం క్లాస్ లేదా మాతాజీ ఈరోజు? లేదు మాతాజీ, ఇవాళ అందరం టెంపుల్ కి వెళ్తున్నాం కదా అందుకని వద్దనుకున్నాము. రేపు సండే, రేపు కూడా అందరం. ఈ ఆదిలీల రోజు చెప్తున్నారా క్లాస్ మీరు? అవును మాతాజీ. ప్రభుపాద ఆర్మీలో పెడుతున్నారా అది లింక్? ప్రభుపాద ఆర్మీలో పెడుతున్నా. అవును, 1 hour మాతాజీ.